తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో చిత్రకళ చైతన్య యాత్రలో భాగంగా జగిత్యాలకు చేరుకోవడం జరిగింది. జగిత్యాల ఆర్టిస్టులందరూ కలిసి రాష్ట్ర నాయకులకు ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్టిస్టులు మరియు ఇతర మండలాల నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆర్టిస్టులు అందరూ రావడం జరిగింది. చిత్రకారుల చైతన్య యాత్ర 7 రోజులు పూర్తిగా చేసుకోవడం జరిగింది. కళాకారులు అందరూ ఐక్యంగా ఉన్నప్పుడే మనమంతా ఏమన్నా సాధించవచ్చని రాష్ట్ర నాయకులు చెప్పడం జరిగింది. జాతిని జాగృతపరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానము అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ చేసిన పేరుకు ఊపిరి పోసిన ఉద్రమతారా ఏరు పెక్కిన మట్టిలో ఎర్రని మందారమాల తెలంగాణ నేలా చరిత్రకారులు చిత్రకారులు మేము చరిత్రకారులు చిత్రకారులం మనము చిత్రకారులం చిత్రకారులం పెయింటింగ్ కళాకారులం బతుకు తెరువు కోల్పోయిన బడుగు జీవులం చిత్రకారులం మనము చిత్రకారులం చిత్రకారులం పెయింటింగ్ కళాకారులం బతుకు తెరువు కోల్పోయిన బడుగు జీవులం చేసే పనిలో ఉన్నది రంగుల మనము చేసే పనిలో ఉన్నది రంగుల మనము కాని మన బతుకుల్లో ఉంది నేడు అంధకారము. చిత్రకారులం మేము చిత్రకారులం చిత్రకారులం చరిత్రకారులం బతుకు తెరువు కోల్పోయిన బడుగు జీవులం నాడు కుంచెపట్టి పని చేసే తీరిక లేక పస్తులున్న మీనాడు ఉపాధి లేక పస్తులున్న మీనాడు ఉపాధి లేక ఆకలితో అలమటించి తల్లడిల్లిన కుటుంబాన్ని ఈదలేక మన కుటుంబాన్ని ఈదలేక చితికిలబడిన చిత్రకారులం మేము చిత్రకారులం చిత్రకారులం మనము చిత్రకారులం బతుకు తెరువు కోల్పోయిన అడుగు జీవులం బతుకు తెరువు కోల్పోయిన చరిత్రకారులం. తేజ ఆర్ట్స్ భవన్ గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. స్టేజ్ని అలంకరించిన పెద్దలందరికీ మరియు నా తోటి కళాకారులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరందరూ ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకనంటే ఇదివరకు ఎటువంటి ప్రోగ్రాం చేయలేదు. దాదాపుగా ఒక 70 మంది 80 మంది వచ్చి ఉండొచ్చు బహుశా. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అదేవిధంగా జిల్లాల పర్యటన చేస్తూ మన జిల్లాకు వస్తామన్నప్పుడు నేను వాళ్ళకు సహకరించడం జరిగింది. అదేవిధంగా నా తోటి కళాకారులందరూ కూడా సహకరించి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అన్నా కొంచెం మాట్లాడడం నాకు కొత్త, ఏమనుకోకండి. సరే, నేను సీదా పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తున్నానా.
మనమందరం కూడా ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేయాలంటే మరి ఏం చేయాలి అని చెప్పేసి ఒక ఆశతో వచ్చినాం ఇక్కడికి. పెద్దలు మాట్లాడే మాటలు కూడా విని మనము వాటిని ఆచరించాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. ఎందుకంటే మనము ఈ కళను నమ్ముకొని ఎంతో ఇష్టంతో ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పటికీ మనకు మన బతుకులు కూడా అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. దీనివల్ల మనము సంపాదించుకోవాల్సినవి అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. కాబట్టి మరి ఈరోజు ప్రభుత్వాన్ని మనకు రావాల్సినటువంటి హక్కులను సాధించుకోవాలనే ఉద్దేశంతో అన్నగారు ముందుకొచ్చారు. వీళ్ళందరికీ కూడా మనము ముందుండి నడిపిద్దాము. అయితే ఈ ప్రోగ్రామును నిర్వహిస్తున్నటువంటి అందరికీ కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను. ఉదాహరణ వేసుకొని నిరంతరాయంగా తప్పిస్తూ ఎన్నో ఏళ్ళ నుండి కలలు కంటున్నటువంటి ఈ ప్రభుత్వ గుర్తింపు మరియు సామాజిక వెనుకబడితనాన్ని ప్రశ్నిస్తూ మనందరి తరఫున పోరాడుతున్నటువంటి ఈ కమిటీ, ఈ నూతన కమిటీకి సాదర స్వాగతం తెలుపుతూ మనందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా ఎవరు అడగకముందే ఎన్నో ఏళ్ళ నుండి సాధించాలనుకుంటున్నటువంటి మన హక్కుల కోసం వారి వారి అభిప్రాయాలను కొన్నేళ్ళుగా వారికంటే ముందున్నటువంటి మాలాంటి సీనియర్లు ఏదో చేస్తారని ఎదురు చూసి విసిగి వేసారి చివరిగా మా వంతుగా ఇవన్నీ చూసినాం, ఇంకా చూస్తాం అని అనుకోకుండా వారే ముందుకొచ్చి వారు చేస్తుంటే ముచ్చటేసి మాలాంటి ముసలితనానికి దగ్గరైతున్నటువంటి చిత్రకారులు కూడా ముక్తులు కావాల్సినంత స్థాయిలో వారి ప్రవర్తన, వారి పోరాటం అభినందనీయం. ముఖ్యంగా ఈ రాష్ట్ర కమిటీకి తనంతట తానుగా భుజాల మీద వేసుకున్న అధ్యక్షుల వారు, కార్యదర్శులు, వెన్నంటి సలహాలు ఇస్తున్నటువంటి 3-4 సంఘాలలో అన్నిట్లో తరచి చూసినటువంటి పెద్దపల్లి ఆర్టిస్టు సత్యమన్న గారు, ముఖ్యంగా ఈ జగిత్యాల ఈ 7 జిల్లాల పర్యటన ముగించుకున్న తర్వాత జగిత్యాల జిల్లాకు ఆఖరి ఈ ఏరియా మన ఏరియాకు మన కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మనము అన్నదమ్ములు లాంటి వాళ్ళు, సిరిసిల్ల, జగిత్యాల ఇవన్నీ వెళ్ళిపోయినాయి. కాబట్టి ఇప్పుడు మనం పాత కరీంనగర్ జిల్లా అని లెక్క పెట్టుకుంటే అందరం కరీంనగర్ జిల్లా వాసులు. అందుకు గర్వపడుతున్నాం వీళ్ళకి రావడానికి. ఇదే చివరి అవకాశం కరీంనగర్ జిల్లా కాబట్టి ఇక్కడికి తప్పకుండా మీ అందరిని దర్శించుకోవాలని, ముఖ్యంగా అన్నగారు రవణను, భావనను అందరినీ చూసినందుకు జూనియర్ ఆర్టిస్టులందరికీ స్ఫూర్తి నింపాలని, వీరికి కూడా వెన్నంటి నిలుచుండాలని, వాళ్ళు పడుతున్న తాపత్రయం ఎంత గొప్పగా ఉందంటే నిస్వార్థపూరితంగా వాళ్ళంతా వాళ్ళే మనందరి కోసం తప్పిస్తున్నప్పుడు మనమంతా వెనకండి ఉండి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన పైన ఉంది. అదంతా చేసేదంతా మన కోసమే. ఎవరికి ఏది చెందినా అది ఫలాలన్నీ అందరికీ చెందుతాయి. పేరు, కీర్తి కోసం కళాకారుడు తాపత్రపడతాడు, అది తన చివరి రక్తపొట్టు వరకు తాపత్రపడతాడు. అంతిమంగా ఫలాలు మాత్రం కళామ తల్లికి చెందుతాయి, కళాకారులకు చెందుతాయి భవిష్యత్ తరాలు. పోతే ఈ ఉద్యమం చాలా ఏళ్ళ నుండి కొనసాగుతుంది. వీళ్ళంతా ఇంతకుముందు ఏర్పడుతున్నటువంటి ఇదే రాష్ట్ర స్థాయి సంఘాల అధ్యక్షతను ఆశించి భంగపడి ఇలా కాదు ఇలా అని అందులో ఉన్న లొసుగులను గుర్తించి ఆ లొసుగుల లోపాలను అధిగమించి మేము ఇలా చేయవచ్చు, ఇలా కలుపుకోవచ్చని వాళ్ళు కలుపుకోతున్న విధానానికి స్వచ్ఛందంగా వాళ్ళకు చేయుతని ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ, నా తోటి సిరిసిల్ల చిత్రకారులను కూడా ప్రోత్సహిస్తూ అందరూ కలిసి వస్తారు. ఈరోజు కొంతమంది ఉండొచ్చు, మనం సిరిసిల్లలో వాగ్దానం చేసే వారికి 1000-2000 మందితోని హైదరాబాద్ నడిబొడ్డున వారికి హక్కుల కోసం అడగడం కాదు, హక్కులను సాధించుకునేంత గొప్ప పని మేము చేస్తామని చెప్పి శపథం చేసినాం. అదే శపథాన్ని మేము నిరూపిస్తాం, వాళ్ళకు వెన్నంటి నిలుచుంటాం. మీ వంతుగా కూడా వెన్నంటి నిలుచుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ
సెలవు. స్టేజ్ మీద ఎక్కువ మాట్లాడే అలవాట్లేదు కానీ ఒక పనిలో ఉన్నది కానీ స్టేజ్ మీద మాట్లాడలేదు ఇంతవరకు. జగిత్యాల జిల్లాలో ఇంత మంచిగా మీరందరూ ఇంత మంది వచ్చినా మాకు చాలా మంది సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు మీరందరూ వచ్చేది మాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు స్టేజ్ అంటే వట్టప్పుడు మాట్లాడతా కానీ స్టేజ్ మీద మాట్లాడి నాతో వట్టప్పుడు 100 మాట్లాడతా కానీ స్టేజ్ మీద మాట్లాడాలి. నాకు ఇంతమందిలో మాట్లాడాలంటే కొంత పోతుందో అట్లా పోతుందో ఇట్లా పోతుందో అంటే తొందరపడి ఎక్కువ అవుతుంది. వట్టప్పుడు అందరిని కూర్చొని పెట్టి మంచి మంచి వాక్యాలు చెప్తా రాదు. మొత్తానికైతే మన కోసం ఎంతగానో అన్ని జిల్లాలు తిరిగి మా జిల్లాకు వచ్చి జగిత్యాల జిల్లా వచ్చారు కదా, జిల్లాలో వచ్చి మీరు జిల్లా నుంచి ఇంతమంది వచ్చినందుకు కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. మన కోసం ఎంతైనా పోరాటం చేస్తున్నా వాళ్ళని చూస్తుంటే నిజంగా మనకు అనుకున్నాయన్ని సాధించినట్టే అనిపిస్తుంది. రోజు ఏంటంటే రోజు వాట్సాప్లో చూస్తూనే ఉన్నాం. వాళ్ళు చూస్తేనే ఎంతో సంభవం అనిపిస్తుంది. అరే నిజంగా ఎన్ని ఏళ్ళ వాటి చూస్తున్నాయి పోయేటట్టు లేవు. ఇప్పుడు ఖచ్చితంగా పోయేటట్టే ఉన్నాయి, ఈ పనులు అయ్యేటట్టే ఉన్నాయి. మనకు కాకుండా అయినట్టు అనిపించింది నాకు అయితే వాస్తవంగా చెప్పినట్టు. వీళ్ళందరూ వస్తున్నారు, నాకే భయం అయింది. ఎట్లా చేయాలి అంటే మొన్న 2 రోజుల వాటి టెన్షన్లో ఉన్నాయి ఇట్లా. కానీ వీళ్ళు మనకు ఎంతో మంది సహకారం చేసి వీళ్ళ వెనుక కూడా మనం ఎప్పుడు మేము వెనుకనే ఉంటాం. మీరు ఎట్లా చెప్తారు ప్లస్ మీరు ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తారు. మీరు చేస్తున్న మీరు మా కోసం చేస్తున్న ఆరాటం మాత్రం చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి చేసిన నేను ఏం మాట్లాడలేకపోతున్నాను. అందరు జగిత్యాల వచ్చినందుకు అందరికీ పేరు ధన్యవాదాలు. వట్టప్పుడు అయితే పుష్కరంగా మాట్లాడతాం, కూర్చోబెట్టి ఎవరు వాళ్ళు వట్టప్పుడు మాట్లాడదా స్టేజ్ మీద ఎక్కువ మాట్లాడలేము. ఇట్లా ఇప్పుడు ఏడా మాట్లాడినా నేను 37 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. మంజు ఆర్ట్స్ అని నాకు కూడా భగవంతుడే గురువు. నేను పుట్టిన కాంచేది పలుకం పట్టిన కాడికి ఆర్టిస్టే. నాకు నిజంగా అందరి వర్క్ చూసుకుంటూ నేర్చుకున్నా. బోర్డు రాస్తుంటే నిలబడి చూస్తుంటే ఇట్లా చూసి రాసుకుంటూ పోతుంటే నేను సిరిసిలకు ఎన్నోసారి నేను ఒక 25-30 ఏళ్ళకి సిరిసిలకు వచ్చి సిరిసిల్ల కళాకారులు మంచిగా ఉంటారని చెప్పి అక్కడ నాకు కెమెరా పట్టుకొని పోయి ఊరు తిరిగి ఫోటోలు తీసుకుని వస్తుంటే అలా మన సత్యన్న గారు ఎక్కువ నేను అనుకరించి వస్తుంటే జగిత్యాల. అసలు ఆయన రైతులు రాస్తుంటే ఇంకా ఫేమస్ అయినా జగిత్యాల వల్ల ఎంతోమంది పని నేర్చుకున్నారు. ఎంతోమంది చాలా మంది పని నేర్పించింది. ఇక్కడ మాత్రం అందరు మంచిగా ఉన్నారు. అందరూ మంచిగా మనం ఎన్ని చేసినా ఆర్టిస్టులు మాత్రం డెవలప్ అయిన లేరు. అది నేను 37 సంవత్సరాల నుంచి చేస్తున్నా కానీ నాది కూడా అందరికీ ఇది ఏంటంటే ఇక మనకు కనీసం గవర్నమెంట్ ద్వారా ఏమైనా లేకపోయారని ఆయన అందరికీ మనకే దిక్కులేమని చెప్పి అప్పుడు బాధపడు అవుతుంది. కానీ దానికోసం ఎన్నేళ్ళ పోరాటం చేస్తారు కానీ అది ముంగడికైతే రాదు. వీళ్ళు మొన్ననే వేసారు, మొన్న స్టార్ట్ చేశారు, ఎక్కడికెక్కడికో పోతున్నారు. వీళ్ళ గుర్త మాత్రం నిజంగా అప్పుడు మనకు ఖచ్చితంగా అనిపించింది. నాకైతే రామకృష్ణ గారు మా బాగా నాకు చాలా ప్రేమ. ఇంతకంటే నా కొడుకుతో సమానం. నేను ఎప్పుడు కూడా అంటే నేను కానీ చిన్న వయసులో ఇంత పెద్ద మేధావి నాకు బాగా ఆనందండి. ఫస్ట్ చూస్తాయి ఇప్పుడు కాదు, 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పరిచయం. ఈయన టాలెంట్ బాగా మెచ్చుకుంటాను. ఓకే, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. హలో, తోటి కళాకారులందరికీ నా యొక్క నమస్కారాలు. సభకు వచ్చిన పెద్దలకు మరియు తోటి కళాకారులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు జిల్లా అందరినీ ఐక్యత కోసం ఒక్కొక్కరిని జిల్లా అధ్యక్షుల్ని మరి కార్యవర్గ సభ్యుల్ని అందరితో జిల్లా తిరుగుతూ ఉంటూ వచ్చిన తోటి కళాకారులకు మరియు ఐక్యతను పెంచడానికి వీరందరూ కష్టపడుతున్న కమిటీ మెంబర్లకు వీళ్ళందరికీ ధన్యవాదాలు. జిల్లా సమావేశం జగిత్యాల జిల్లా వారు ఆహ్వానం మేరకు ఈ తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సమితి చైతన్య యాత్ర భాగంగా జగిత్యాల జిల్లాకు విచ్చేసిన సభను ఉద్దేశించి మన రాష్ట్ర అధ్యక్షులు రాజేశ్వరన్న గారికి, సలహాదారు సత్యనారాయణ గారికి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ గారికి మరియు జిల్లా సలహాదారులు మన సత్యకళ ఆర్ట్స్ పెద్దపల్లి గారికి మరియు జగిత్యాల జిల్లా అధ్యక్షులు విశ్వతేజ గారికి మరియు భాను ఆర్ట్స్ గారికి, సూర్య ఆర్ట్స్ గారికి మరియు కరీంనగర్ జిల్లా నుంచి వచ్చిన
సాయి చిత్ర అన్నగారికి మరియు ఆదిలాబాద్ నుంచి వచ్చిన సత్యం గారికి, మా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ గారికి, మరియు కోశాధికారి ముద్రా మల్లేశన్న గారికి, మరియు సిరిసిల్ల అధ్యక్షులు సత్యమన్న గారికి, మన జగిత్యాల మంజు అన్న గారికి, మరియు పెద్దపల్లి సిద్దిపేట నుంచి వచ్చిన యాదన్న గారికి, మరియు మంచిర్యాల జిల్లా అధ్యక్షులు అమ్మ రాజన్న గారికి, మరియు నా తోటి కళాకారులందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు మాడిశెట్టి బాలకృష్ణ, మణి ఆర్ట్స్ నిర్మల్. మా స్వగ్రామం ధరంపురే, నాది కూడా జగిత్యాల జిల్లానే, ఉమ్మడి కరీంనగర్ జిల్లా. నేను నిర్మల్కు వెళ్ళి నిర్మల్ జిల్లా అధ్యక్షునిగా అయినాను. ఇదే చైతన్య యాత్ర భాగంగా వీళ్ళందరూ మా నిర్మల్ జిల్లాకు వస్తే మాకెంతో ఆనందదాయకంగా ఫస్ట్ మేము ఒక కళాకారులుగా అంబేద్కర్ విగ్రహానికి పులమాల వేసిన మొట్టమొదటి నిర్మల్లో మేము ఎంతో గర్వపడ్డాం. చాలా మాకు అదృష్టానుభవంగా నేను భావిస్తున్నాను. అలాగే జెండా పండుగ కూడా చేసుకున్నాం, కండువా పండుగ చేసుకున్నాం, మన ఎజెండా ఆవిష్కరణ కూడా చేశాం. దీనికి అనుగుణంగా అందరం తెలంగాణ రాష్ట్ర సమితికి మీరు ఎల్లవేళలా మీ జిల్లా నుండి కూడా సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఆర్టిస్టుల సంక్షేమ సమితికి విచ్చేసిన నా తోటి కళాకారులందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు సత్యనారాయణ గౌడ్, ఆదిలాబాద్ జిల్లా. థ్యాంక్ యూ. ఏనాడు లేదు తీరిక బ్రతుకు పురులో నా రోజు కుమిలిపోతున్నరా ఓ చిత్ర కళాకారుడా, ఏనాడు లేదు తీరిక బ్రతుకు పోరులో నా రోజు పోతున్నాడా. గాయాల కోట అయ్యో తన వల్ల, గాయాల కోట అయ్యో తన వల్ల, ప్రాణాలతోటి నివృత్తి ధర్మం ఓ చిత్ర కళాకారుడా, ఏనాడు లేదు తీరిక బ్రతుకు పోరులో నా రోజు కుమిలిపోతున్నరా ఓ చిత్ర కళాకారుడా, ఏనాడు లేదు తీరిక బ్రతుకు పోరులో నా రోజు కుమిలిపోతున్నరా. తల్లి గర్భం నుండి పుట్టినట్టు ఊపిరంత బిగబట్టినట్టు, ఊపిరంత బిగబట్టినట్టు, ఊపిరంత బిగబట్టినట్టు, సాహంలో నువ్వు సాగినట్టు, గాలిలో ఉయ్యాలలుగినట్టు, గాలిలో ఉయ్యాలలుగినట్టు, గాలిలో ఉయ్యాలలుగినట్టు, ఒళ్ళు వణుకుతుంటే ఎక్కాలి బాణం చెన్నిచ్చేనాలు, పట్టు తప్పిందంటే ప్రాణాలకి ముప్పు వచ్చును ఓ చిత్ర కళాకారుడా, ఏనాడు లేదు తీరిక బతుకు పోరులో నా రోజు కుమిలిపోతున్నరా ఓ చిత్ర కళాకారుడా, ఏనాడు లేదు తీరిక బతుకు పోరులో నా రోజు కుమిలిపోతున్నరా. జై చిత్రకారుడా. ఇళ్ళలో నా దైవాలు, అమ్మా నాన్నలు, నడిపించే మార్గదర్శులు, వారిద్దర ఈ సృష్టికి మూలాధారం, వారిద్దర పరిపుష్టికి ఆవలి తీరం. తల్లిదండ్రులు ఇళ్ళలో నా దైవాలు, గురు బ్రహ్మలు, నడిపించే మార్గదర్శులు, అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మా, అనుభూతికి ఆగతకు ఆనవాళ్ళు రా నాన్న. ప్రతి మనిషి పుట్టుటకే పట్టుకొమ్మవారు, ప్రతి మనిషి పుట్టుటకే పట్టుకొమ్మవారు, ఈ లోకములే గుడి చేరగ తొలి వాకిరి వీరు. తల్లిదండ్రులు ఇళ్ళలో నా దైవాలు, అమ్మా నాన్నలు, నడిపించే మార్గ. అమ్మలేని జీవితాన పాలన లేదు, నాన్నలేని జీవితాన పాలన లేదు, అమ్మలేని జీవితాన ఆలన లేదు, నాన్నలేని జీవితాన పాలన లేదు. వారిద్దరు ఉంటేనే మన కళ్ళలోన వెలుగులు, వారిద్దరు ఉంటేనే మన కళ్ళలోన వెలుగులు, వారిద్దరిలో కాన మన బతుకుల జిలుగులు. తల్లిదండ్రులు ఇళ్ళలోన దైవాలు,
దైవాలు, అమ్మ నాన్నలు నడిపించే మార్గదర్శులు. అమ్మ చేతి భోజనమే మన జీవన భారతం, నాన్న చేతి చిటికన వేలే మన బ్రతుకు ఊటము. అమ్మ సంద మామైతే నాన్న సూర్యకిరణం, అమ్మ సంద మామైతే నాన్న సూర్యకిరణం, అమ్మ సంద మామైతే నాన్న సూర్యకిరణం, అమ్మ సంద మామైతే నాన్న సూర్యకిరణం. వారిద్దరు సాంగత్యమే మన జీవన తోరణం, తల్లిదండ్రులు ఇళ్ళలోన దైవాలు, అమ్మ నాన్నలు నడిపించే మార్గదర్శులు. వారిద్దరు ఈ సృష్టికి మూలాధారం, వారిద్దరు పరిపుష్టికి ఆవలి తీరం. తల్లిదండ్రులు ఇళ్ళలోన దైవాలు, గురు బ్రహ్మలు నడిపించే మార్గదర్శులు. బ్రహ్మలు నడిపించే మార్గదర్శులు, గురు బ్రహ్మలు నడిపించే మార్గదర్శులు. జయ చిత్రకాయ అన్నట్టు మీరిచ్చినదే కదా మాకున్న కుంచే, ఏమిచ్చి తీర్చగలము మంజమ్మ నీరుణము. ఒక్కొక్క జిల్లాలో పుట్టిన కాలము బిడ్డలు, ఒక్కొక్క జిల్లాలో పుట్టిన ఈ రత్నాలు మనమానే చాటి చెప్పే ఈ గొప్ప యాత్రకు ఏమిచ్చి తీర్చగలము ఆర్టిస్టులు నీరుణము. మీరిచ్చినదే కదా ఈ చేతికి కూర్చే, ఏమిచ్చి తీర్చగలము గురువులారా మీరుణము. అందరికీ వందనాలు. ఎందుకంటే అప్పుడప్పుడు ఇలాంటి చిలకలు ఉంటే కొంచెం బాడీలో ఉత్సాహం ఉంటుంది. దయచేసి ఎన్నో వానలల్లా వడుపులల్లా నిచ్చలెక్కి గోకట్టెలెక్కి ఎన్ని రాసినా లాస్ట్ కు చివరికి ఈ రెక్కలు మిగులుతాయి తప్ప ఈ రోజు దయచేసి బయటికి ఎవరు పోవద్దు. ఈ ప్రోగ్రాము ఆషామాషలు కాదు. ఇది ఎన్ని కోట్లు పెట్టినా కూడా దొరకని వేదిక. ఈ వేదికను మాట్లాడిన రమేష్ అన్నకు శిరస్సు వచ్చి నమస్కారం. ఎందుకంటే ఇంత గొప్ప వేదిక మనకు ఇవ్వడం కూడా మనకు అదృష్టంగా భావిస్తున్నాం. బ్రషియాది కచ్చేనా మన కుంచయాది కచ్చేనా, మన బ్రషియాది కచ్చేనా నా కుంచయాది కచ్చేనా, నా జిల్లా యాది కచ్చేనా తెలంగాణ యాది కచ్చేనా, సోషియాది కచ్చేనా నా కుంచయాది కచ్చేనా. ఎర్రకారు బ్లాకు కలర్ డబ్బాలు యాదచ్చేనా, వేసేసినావో ఒక్కొక్క బొమ్మ ఈ రోజు గుర్తొచ్చేనా. బ్రషియాది కచ్చేనా నా కుంచయాది కచ్చేనా, బ్రషియాది కచ్చేనా నా కుంచయాది కొచ్చేనా. రాష్ట్ర అధ్యక్షులు వచ్చిన రోజు రాజేశ్వరి యాదచ్చేనా, విశ్వ వేసినా
యాదికొచ్చేనా యాదికొచ్చేనా మా యాదికొచ్చేనా మీకు యాదికొచ్చేనా జగిత్యాల యాదికొచ్చేనా 8 జిల్లాలు ఒక్కటే ఈ జిల్లా గొప్పదయ్యా మీర జిల్లాకు మీ పాదాలు పండాలు మారియయ్యా యాదికొచ్చేనా యాదికొచ్చేనా మీకు యాదికొచ్చేనా జగిత్యాల యాదికొచ్చేనా పాపచలియా సిద్ధిపేట యాదన్న గుర్తొచ్చేనా నీవు కాదు ఈ రోజు గుర్తొచ్చేనా యాదికొచ్చేనా యాదికొచ్చేనా నువ్వు యాదికొచ్చేనా జగిత్యాల యాదికొచ్చేనా అందరం ఇక్కడ కూర్చున్నది ఈ రోజు యాదొచ్చేనా చీకతోటి వండిన మా ఆర్టిస్ట్ గుర్తొచ్చేనా యాదికొచ్చేనా యాదికొచ్చేనా నువ్వు యాదికొచ్చేనా జగిత్యాల యాదికొచ్చేనా వాడు మరికు తల్లి అసలు ఎలగద్దు ఒక్క ఆర్టిస్ట్ కూడా బయటికి పోవద్దు యాదికొచ్చేనా యాదికొచ్చేనా ఊరు యాదికొచ్చేనా జగిత్యాల యాదికొచ్చేనా ఇంతటి కార్యక్రమాన్ని కష్టపడి 8 జిల్లాలు తిరిగి 9 జిల్లాలు అడుగుపెట్టిన మహోన్నతమైన వ్యక్తులు కలమ్మపల్లి బిడ్డలు. ఈ బిడ్డలు నిజంగా కూడా ఏ తల్లి జన్మనిచ్చిన ఈ వీరిలోని నిజమైన వీరులు కలమ్మ తల్లి బిడ్డలు. కలమ్మ అంటే ఆశమాష కాదు, 1000 మంది ఒక్కెత్తు అయితే ఒక్క ఆర్టిస్టు ఒక్కడు ఒక్కెత్తు. అలాంటి మహోన్నతమైన వ్యక్తులకు జన్మనిచ్చిన ఆ తల్లులకు పాదాభివందనాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఈ కార్యక్రమం దొరకది. ఎంతో కష్టపడి నిజంగా కలమ్మ అంటేనే ధనలక్ష్మి ఉండదు, కళాకారుల దగ్గర ధనలక్ష్మి ఉండదు. ఎందుకంటే కలమ్మ తల్లి ఉంటుంది. అందుకనే ఇంత కష్టపడి యాత్రలు చేస్తున్నారు. వారికి మా విశ్వతేజన్న గారు, మా గౌరవనీయులు, ప్రతి ఒక్కరు మా జగిత్యాల ఆర్టిస్టులు ఈ యాత్రకు కానీ ఈ సంఘానికి కానీ ఈ చేస్తున్న ఈ న్యాయ పోరాటంలో మా విశ్వతేజ గారు, వారి వెనుక మా అన్నగారి వెనుక మేము మా జిల్లా తరఫున మేము అందరం ఉండి మా వంతులో కూడా మేము సహకరిస్తామని. అందుకనే ఎన్నింటిలో మంచిదే కానీ ఆకరణకి ఏదో గుర్తుపెట్టుకోండి, పైసనే పని అవుతుంది కానీ మనకేం లేకుండా అవుతుంది కలర్ ఉంటే చాలు. అందుకనే వాళ్ళు కూడా మనం సహకరిస్తారు కాబట్టి ఆకరణలోనికి అన్నం పెట్టని గుణమెందుకు ఆపదున్న మనకు ఈ పరిసమత ఆకరణలోనికి అన్నం పెట్ట గుణమెందుకు ఆపదున్నోడికి సాయం చేయని డబ్బెందుకు మారాలిరా మారాలిరా మనిషన్న మంచోడు మారాలిరా అల్లవదు ఆ చిల్లరా కన్న బిడ్డ ఆకరణలోడికి అన్నం పెట్ట గుణమెందుకు ఆపదున్నోడికి సాయం చేయని డబ్బెందుకు. అందుకనే సంఘానికి కూడా వీళ్ళు చేస్తున్న యాత్రలు మన కోసం పడుతున్న ఇన్ని రోజులు పని కూడగట్టుకొని మన కోసం వర్షంలో ఆదిలాబాద్ ఇక్కడ, సిద్దిపేట ఇక్కడ, నిర్మల్ ఇక్కడ, అంత దూరం నుండి కరీంనగర్ నుండి వచ్చి వాళ్ళు చేసే ఆ శ్రమకు మనం వెన్నంటి ఉండి మన పేద అత్యుష్టమైన పేదవాళ్ళమైన మనవంతు సాయంగా మనం చేసి వాళ్ళని వెన్నంటి ఉండాలని మనసారి కోరుకుంటూ, మా ఈ జిల్లాలో ఇంత చక్కటి కార్యక్రమాన్ని 4-5 రోజుల నుండి నిద్ర ఆహారం లేకుండా జగిత్యాల ఆర్టిస్టులు విశ్వతేజన్న, అదేవిధంగా అన్నగారు మా అన్న పేరు గుర్తుకు రాదు, మంజు ఆర్ట్స్ అంటే చాలా మంది తక్కువ తెలుసు, నాగార్జున అంటే అందరికీ తెలుసు. అద్భుతమైన నాగార్జున స్టైల్ ఎవరు తగిన మా అన్నది అన్నాడు 50 ఏళ్ళు దాటినాయి ఇప్పటికి కూడా కట్టాడు. అందరు బాగుండాలి. అందులో మా జగిత్యాల ఆర్టిస్టులు, జిల్లా నాయకులు, ప్రతి జిల్లా నుండి ఇచ్చేసిన మీ దివ్య ఆశీస్సులు, మీ పోరాటం ఎప్పటికీ కొనసాగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అందరూ వారి యొక్క మైక్ నేనే తీసుకున్న అవకాశం ఇవ్వకుండా, ఎందుకంటే లోను మాట్లాడాలి, స్త్రీ మౌనంగా ఉండాలి, ఇంటికి మంచిది. లోను మాట్లాడకపోతే సొసైటీకి మంచిది కాదు. ఎందుకంటే గందు కన్నా పెన్ను కన్నా టంగు మిందని మా నాన్న ఆదివాసి ముద్దుబిడ్డ ఎక్కడో నా కుమరం మేము ఏడు వీరుడు ఎనుకున్నారా యుద్ధం చేసిన ఎప్పుడు ఇచ్చే ఉంటారు. అందుకనే పీపుల్ ఆఫ్ సినిమాల కొమురం భీముడే కొమురం భీముడే రగరాగ సూర్యుడై రగరాలి రగరాలి కొడుకు. నిజంగా కూడా ఆదిలాబాద్ జిల్లా చరిత్ర గల జిల్లా. ఆ పుట్టుక గాని, ఆ మట్టి వాసన, ఆ ఎర్రటి ఇసుక తెప్పలలో, ఆ శౌక భూమిలో ములిసిన ప్రతి ఒక్క ముక్క కూడా మన తెలంగాణ జిల్లాలకు పెద్ద జిల్లాగా మొదటి నుండి గజస్తంభం లెక్కన నడిచిన జిల్లా ఆదిలాబాద్ జిల్లాని
గర్వకారణంగా మనం చెప్పుకోవాలి. అదే జిల్లా నుండి వచ్చిన ఆరిముత్యం బ్రదర్, పేరు తెలియకుండా పర్లేదు కానీ కలమ తల్లి బిడ్డని తెలుసు. అందుకే నేను రమకృష్ణ గారికి, అందుకనే అయ్యా ఈ అల్ల కాలేదు, కష్ట సుఖాలు పంచుకోవడం సహజము. అన్నగారు కూడా చెప్పారు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే 100 మంది అక్కేరాను సత్యం కాదు, ఒక్క కళాకారుడు చావద్దు. ఎందుకంటే నువ్వు లేని లోటు ఎవరు తీర్చలేడు. అక్కేరాను 1000 మంది గురించి నాకు వీరుడు ఒక్కళ్ళ చాలు. అందుకనే కష్టమచ్చిన తాగుడా, ఏ నష్టమచ్చిన తాగుడా, ఏ పండుగ వచ్చిన తాగుడా, ఏ తప్పమచ్చిన తాగుడా, ఎవరన్నా సత్తే ఏ సూడాయే సిగవడి తాగుడాయే, సిగవడు సిగవడి తాగుడేనిలో తగినక మనమంతా ఊడేనిరా. ఈ అన్నగారి పైకి కసలు పోయలో. థ్యాంక్ యూ. జై చిత్రకారుడా. చాలా అద్భుతమైన ఒక పాటతో ఇంత ఊపు, ఇంత చైతన్యం వస్తుందని చాలా అద్భుతంగా నిరూపించారు. మీ యొక్క అవసరం మా యొక్క సమితికి తోడు చిత్ర కళాకారులకు చాలా బాగుంది. అలాగే చాలా చాలా ధన్యవాదాలు ఆదమన్న గారికి. ఎస్, తప్పకుండా ఎస్, ఆలోచన ఉంది అన్న. మీరు కూడా మా చిత్రకళ చైతన్య యాత్రలో మాతో పాల్గొనాలి. వాటి ఈ అన్న పేరు నాకు తెలియదు, ఆదాం గారు. నా లోపట ఒక చైతన్యాన్ని కలిగించింది. మీకు తెలుసో తెలియదో, నేను ఎక్కడ కూడా చెప్పలేదు, ఈరోజు చెప్పాల్సి వస్తుంది అన్న ద్వారా. నేను షిరిడీలో సాయిబాబా ప్రోగ్రాం చేస్తానండి. అక్కడ నాకు వెండి కంకణం ఇప్పుడు 2 సార్లు నాకు అది వచ్చిండ్రు. అయితే ప్రతి వారానికి నాకు ఒక కండుగ ఉంటుందండి. ఇది షిరిడీలో నాకు పవిత్రంగా అక్కడ సన్మానం చేసి నాకు ఇచ్చిందండి. ప్రతి బేస్తవారం ఇది నాయంబడి ఉంటుందండి. ఈరోజు నేను ఈ అన్నకు త్యాగం చేసిన అండి. అంటే అన్నగారు, నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఇది అతి పవిత్రంగా కాపాడుకో, నీలోపటి కళను తట్టి లేపుతుంది. ఇంకొకటి ఏంది అంటే, నా పర్సనల్గా నీకు చెప్పేది ఏంటంటే, నీకు బాధ వచ్చినప్పుడు దీనికి చెప్పుకో అన్న. ఇంకొకటి ఏంది అంటే, దీన్ని నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు ఒకసారి స్పృశించి వెళ్ళన్నా, అంతే. థ్యాంక్ యూ అన్న. ఇది నేను ఈరోజు ఎందుకో నాకు కూడా అన్న ఆప్తమిత్రుడు దూరం అవుతుందో అనిపిస్తుంది దీన్ని చూస్తుంటే. ఓకే అన్న, థ్యాంక్ యూ. ప్రత్యేకించి నమస్కారం అండి. వీరందరూ నా తోబుట్టువులు. ఇంకొక విషయం ఏంటంటే, నేను చూసిన కొన్ని కార్యక్రమాలల్లో ఇంత అద్భుతంగా చేసిన కార్యక్రమం మాత్రం జగిత్యాల జిల్లానే అండి. చాలా పెద్దగానే చేశాడు. ఇంకోటి, వేదికను అందించిన పెద్దలందరికీ నా నమస్సుమాంజలు. అన్న రాజశేఖరన్న గారు, మీరు ఏ టైంలో ఏ ముహూర్తంలో దీన్ని స్టార్ట్ చేసిరో తెలియదు కానీ నాకు ఆల్రెడీ నా కళ్ళల్లో ఆ ఫలితాలు కనిపిస్తున్నాయి ఇప్పుడే జగిత్యాల జిల్లాకి వచ్చేసరికి. అంటే 9 జిల్లాలకు వచ్చేసరికి, అంటే 9 అనే సంఖ్య చాలా పెద్దది. అది 9 నెలల్లో ఏదైనా చెప్పచ్చు, బిడ్డ పుట్టేటప్పుడు మగన ఆడని. ఈ 9వ జిల్లాకి వచ్చేసరికి, జగిత్యాలకు వచ్చేసరికి మొత్తం తెలిసిపోయిందండి. ఇక అందులో వీడికి వస్తే నన్ను నేను మర్చిపోయాను ఒక పాయింట్. రెండోది, అన్న మిమిక్రీ ద్వారా కడుపుతో నవ్వించిండు, కడుపు నిండా అన్నం పెట్టిర్రు. ఈ అన్న నా హృదయాన్ని గెలుచుకున్నాడు. ఇక మీకు ఇంకొక విషయం చెప్పాలన్న, పల్నాటి యుద్ధంలో కుందేళ్ళు కుక్కలను తరిమినాయట అన్న. మనం అందరం ఏకమైతే ఒక సమస్య అన్న, ఇది చిన్న సమస్య, దాన్ని ధర్మలేమా? మనకు అది లేదా? మీరు ఏదైతే ఎదుర్కొంటున్న ఒక సమస్యను, ఏంటిది, పని దొరకకపోవడం అనేది సమస్య, ప్లస్ మనం కళాకారునిగా గుర్తిస్తలేరు అనేది ఒకటి సమస్య. రెండోది, మనకు గవర్నమెంట్ నుంచి ఫలితాలు అందుతలేవు అనేది ఒక సమస్య, అంతే కదా? ఇవి మనము కలిసికట్టుగా ఉండి ఒక గొంతుగా అన్న ద్వారా వెనుక నడిచి అన్ని జిల్లాలు ఏకతాటికి మనం ఒక్కతాటి మీద ఉండి ఒక క్రమశిక్షణగా ఉండి ఒక బలంగా ఉండి మనం గొంతు చెప్తే ఈ చిన్న సమస్య కాదన్న. ఇంతకుముందు కుక్కలను నరిపిన కుందేలలాగా సరిపోతుంది కదన్న. అన్న ఒక్కసారి సరిపోతే గట్టిగా రైట్. ఇప్పుడు మీరు అంతా జగిత్యాల జిల్లా వాళ్ళు కానీ మిగతా జిల్లా వాళ్ళు కానీ టాస్క్ వెనుక ఉండి నడిపించగలుగుతారు కదా అన్న.
100% నాకు ఆత్మరిపేరు. ఇంకొకటి అన్న రాయసమన్న గారు, జగిత్యాల జిల్లా అంటే ఒక చిన్న ఉదాహరణ ఉన్నదన్న. ఇంటికి దొంగ వచ్చిందన్న, ముసలి వండుకొని ఉన్నదన్న, దాని మెడల పుస్తలు ఎత్తుకపోతుండన్న, దానికి 80 ఏళ్ళు ఉంటాయి. దానికి వెంటనే నాకు జగిత్యాల జిల్లా అని గుర్తుకొచ్చింది. జవసత్వాలు వచ్చినాయి, అంటే 16 ఏళ్ళ పిల్లలాగా అయిపోయింది. కచ్చనుకొని నీ కారుబారుగా చంపిందన్న. మరి జగిత్యాలకు వచ్చినాక ఆ రోమాలు మొత్తం కత్తులైనాయి అన్న. మనం ఇంకేం కావాలన్నా మనకు. రైట్. ఇంకొక విషయం, నేను మీవాన్ని, నేను మోరపల్లిలో జన్మించిన నేను జగిత్యాల జిల్లా వాడిని. మీరు ఒక్కసారి జగిత్యాల వాళ్ళు నన్ను నా మాటకు చప్పట్లు జర గట్టి కొట్టండి అన్న. నేను మీవాన్ని, పద్మనాభంలో చదువుకున్న, కరీంనగర్లో అక్కడనే మక్కమ్మతోట జిఎన్ రాజు గారు మా గురుగారు, వారికి పాదాభివందనాలు, ఈ పని నేర్పించిండు. అక్కడనే ఉన్న, అటే అయిపోయినా అటే జిల్లా. ఇంకొక బంధం కూడా ఉందన్న నాకు జగిత్యాలకు. ఇక్కడే అమ్మాయినే చేసుకున్నా అన్న. అంటే 2 రకాలు అయిపోయినాయి కదా, ఒకటి అల్లుని, ఒకరిని కొడుకును కదా అన్న. సరే, ఇది పక్కనే పెడితే, మీకు మున్సిపల్ మాజీ చైర్మన్ గారు మెట్టబట్టి గారు నాకు అన్న అవుతాడన్న, అంటే సోదరుడు. మెట్ట జనార్దన్ గారు మా సడ్డకుడు అండి. అలాగే మా ఇంకొక సడ్డకుడు కూడా ఉన్నారు ఇక్కడ. అయితే నేను ఇంతమంది ఇటువంటి నేను ఒక్కరినే అటు ఉన్నా అన్న. నా ప్రాణం ఇక్కడనే ఉంటుంది కదా అన్న. కాబట్టి మిమ్మల్ని అసలు వాస్తవంగా అన్న, నిన్న నేను సత్యకళ ఆర్ట్స్ గారిని జర కోపం చేయాలి. అసలు ఏమనుకున్నాడేమో, ఇది స్టార్ట్ చేసిన కాడ నుంచి ఈ నెంబర్ వర్షాన్ని వేసుకొస్తాడు, ఆడేమో నా మీదనే పడతాడు. సరే, మంచి కోసం వర్షం వస్తుంది కదా, నీకు ఏం కోపం ఉన్నావు కానీ నన్ను నడిపిస్తున్నావు అన్న. నిన్న పెద్ద పిల్లల మీటింగ్ అయితే తడుచుకుంటూనే వచ్చిన, పోయేటప్పుడు తడుచుకుంటూనే పోయినా, ఇయ్యాల కూడా మళ్ళీ నడిపిస్తున్నావు అన్న. కానీ నేను ఎందుకు వచ్చిన తెలుసా, నేను రానన్నా కదా మీతోని, ఏం చెప్పలేను అన్న. కానీ వెంటనే ఇది నా పురిటిగడ్డ, నేను ఇక్కడ కళ్ళు తెరిచిన గడ్డ, ఖచ్చితంగా నేను వెళ్ళాలి. ఇక నాకు లోపల ఆగలే. ఇలా 9 గంటల వరకు కూడా నాకు తటస్థీకంగానే ఉన్నా. అరే, పిడుగులు రాని ఉరువులు రాని నా గడ్డను నేను ముద్దాడాలి, ఖచ్చితంగా వస్తాను నేను వచ్చిన. ఇక్కడికి వచ్చినాక నేనేదో AK-47 అనుకున్నా. AK-47 బాగున్నాయి, నేనే చిన్న రైఫిల్ అయిపోయినా. ఇక్కడ చూసిన తర్వాత మీరే పెద్ద పెద్ద కళాకారులు ఉన్నారు, మీరే చాలా ఉత్సాహవంతంగా ఉన్నారు. మీరే వాస్తవంగా నేను ఎక్కడికి వెళ్ళినా కొంతమంది అయితే చూసినది అనుకున్నారు. కానీ మిమ్మల్ని చూసినాక ఇంకా మాకు ఉత్సాహం వచ్చింది. మేము మాట్లాడిన తర్వాత కొంతమంది రియలైజ్ అయ్యి మాయానికి వచ్చారు. ఇప్పుడు ఇక్కడ అసలు వాస్తవంగా మీరే మమ్మల్ని నడిపిస్తున్నారు అనేది మాకు అర్థమైపోయింది కదా. 100% అనేది. ఇక మీకు మేము ఏం చెప్తామన్నా, మీరే ఇక మాకు అన్న ఎట్లా ఏం చేద్దాం ఏంది అన్నదానికి మీరే ఒక మంచి మెమరాండం తయారు చేస్తారు, అన్న గొప్ప చెప్తారు, ముందర నడిపిస్తా అంటారు. సంతోషం అన్న, చాలా సంతోషం అన్న. నిజంగా నేను నా హృదయపూర్వకంగా చెప్తున్నా, నా లోపటి నుంచి వస్తున్నాయి ఈ మాటలు. అలాగే పెద్దలు రాజేశన్న గారు వారు రాజకీయంగా కూడా పలుకుబడిన వారు. ఇంతకుముందు జెడ్పీటీసీగా చేశారు. టికెట్ వచ్చేదంటే మనం వారిని ఎమ్మెల్యేగా కూడా చూసుకునే వాళ్ళం. భవిష్యత్తులో అన్న అది కూడా నేను నమ్మే ఆ భగవంతుని ద్వారా మీకు ఆ టికెట్ వచ్చి మీరు నిజంగానే ఎమ్మెల్యే కావాలి. మా అన్ని కూడా అప్పటి వరకు, ఎందుకంటే మిమ్మల్ని అంటే నాకు టికెట్ రాలేదు అనడానికి ఏమనిపిస్తుంది అంటే, ఇంతమందికి ఏదో సాయం చేయడానికి నువ్వు అయితే ముందుగాలవా. ఎందుకంటే నువ్వు గుర్తింపబడ్డది కొంచెం ద్వారా ఫస్ట్ వాళ్ళకి సేవ్ చేయన్నట్టుగా మీకు కొంచెం వెనకబడ్డట్టు ఉన్నది. మేము కూడా ఆ రకంగా పోరాటం చేసి మీకు అది కూడా వచ్చేటట్టు చూస్తాం. అలాగే ఫస్ట్ నా పేరు ఎవ్వరికి తెలియదు, నాకు తెలుసు. ఒక మా సీనాన్నకు రాజు అని తెలుసు కావచ్చు. సాయి చిత్ర మన కుంచెతోనే పిలుస్తారన్న. మంజు ఆర్ట్స్ అన్న ఎవరు మంజు అని పిలుస్తారు. ఆ మిగతా పేరు నేను ఒకసారి జాతకం చూపించుకుంటే ఆ చిలక జోసం కూడా ఒక ముందుగానే చెప్పినాను. అంటే అప్పుడు మంచి వాళ్ళు ఉండే
రామ నరసింహారాజు నా పూర్తి పేరు, కానీ ఎవరు పిలిచినా లాస్ట్ తోటనే వెళ్తారు. ఆ జాతకం నీకు మీ అమ్మ మీ అయ్య పెట్టిన పేరు ఉండదు పో అన్నాడు. అరే వీడేంద్ర గిట్లా మాట్లాడుతుండు, నువ్వు అయ్య అమ్మ పెట్టిన పేరు ఉండదు అంటాడు. వీడు మంచోడు కాదు, నేను సపరేట్కి వెళ్ళచ్చు. తర్వాత సాయి చిత్ర ఆర్ట్స్ అని పెట్టుకున్నా. ఏ వర్గాడు సాయి చిత్ర సాయి చిత్ర సాయి చిత్ర అంటే ఇప్పుడు నిజంగానే వాడు చెప్పింది నిజమే అయింది కదా. ఈ సాయి చిత్ర అనేది నా కుంచె పేరు అన్న. ఇప్పుడు ఆ కుంచ ఇన్ని రోజులు నన్ను సాధిందన్న, ఒక 40 ఏళ్ళు నన్ను సాధిందన్న, ఒక 58 మంది శిష్యులను నాకు తయారు చేసిందన్న. ఇంకా ఏకలవ్య శిష్యులు నాకు తెలిసి ఇంకొక 40-50 మంది ఉంటారన్న. మరి ఈ రోజు అది నా నుండి దూరం అయిపోతుందన్న, నాకు గుండె పిండేసినట్టు అవుతుందన్న. మరి దాన్ని బతికించుకోవన్నా వద్దా అన్న? మరి బతికించే విధంగా మనం ఏం చేద్దామన్నా, ఏం చర్యలు తీసుకుందామన్నా మేము అనుకున్నాం. అరే ఇదేంటి ఇట్లా అయిపోతుంది, మనం సమస్యలు నిలిపించుకుందాం. ఎట్లా గవర్నమెంట్ ఒక పథకాన్ని తీస్తుంది, ఆ పథకాన్ని ప్రజలకు పంపిస్తుంది, ఆ ప్రజలకు పంపించేదాన్ని మనం పనిగా పంపించుకుందాం, పోరాటం చేసి అడుగుదాం. మనకు కొంత గోడ వర్కులు ఇస్తారు, మనం రాసుకుంటూ పోదాం, అందరం బతుకుదాం. అది దాంతో కళ కూడా బతుకుతుంది, మా తల్లిని నేను బతికించుకోవాలి అన్న దిశగా నేను అనుకున్నా. కానీ ఈ కొంతమందికి నేను చెప్తే ఇక్కడనే ఏం చేయలేదు, ఇంకా అక్కడెక్కడో చేస్తావు, ఇంకేందో చేస్తావు, ఇది ఎట్లా విమర్శలు వచ్చినాయి. అంటే ఎవరైనా ఒకరు ముంగటికి రావాలి కదా అన్న, ఒక నాయకత్వం అయితే ముంగటికి రావాలి కదన్న, అది ఖచ్చితంగా కావాల్సిందే కదన్న. అవు అన్న నేను అనుకునే టైంలో నాకు ఇక మా మిత్రులు సత్యనారాయణ గారు ఊకే చెప్తుండే, ఊకే ఏదో ఒకటి రాత్రి 3-2 నాకు ఫోన్ చేసి అన్న గిట్లా చేద్దామే, వెనుక పడిపోతున్నాం గట్లా చేద్దామంటే నేను ఒకసారి సందర్భంలో ఇవన్నీ ఈని అప్పటికి 3 ఏళ్ళ నుంచి నాకు జోరిగా లెక్క నా చెవులు ఊగే కొరుతుండే. నేను ఒకటే అన్న నీ పిల్లలు పెద్దోళ్ళు అవుతారు, ఈ గులగులు ఎందుకే? సరే మనం చెప్తున్నాం, మన ఎంబడి ఇవ్వలేరు, మనం ఏదైనా చేద్దామంటే వాళ్ళ ఇక్కడ ఇంటూరు, బయటకు పోయినాక చెవులు దులుపుకుంటారు, తర్వాత వెళ్తే ఇవ్వలేరు. మరి ఇది ఏందన్నా, ఇదంతా కరెక్ట్ కాదు, ఏమి ఇడిచిపెట్టన్నా ఇవన్నీ నువ్వు ఏంది, ఇది సప్లై ఒక్కో పిల్లలకి ఏదైనా నీదైనా సంపాదించుకో, నువ్వు ఏదైనా చూసుకో అని అంటే ఇక మధ్య ఆయన కొంచెం ఒక 2-3 నెలలు బంద్ చేసిండు. మళ్ళీ మొన్న ఫోన్ చేసి ఈ విషయం మొత్తం చెప్పిండు. అరే అట్లానా, రైట్, నేను మీ వెనకత్తాను. ఆ నాటి నుంచి అన్న వెనక నడుచుకుంటూ వస్తున్నా. ఎందుకు అంటే ఈ పిల్లవాడిని చూసి నాకు కళ్ళు తెరిచినాయి అన్న. ఆయనే ఏకదాటిగా నాకు తెలిసి ఒక 4 గంటల పొద్దున్న నుంచి మాట్లాడిండు ఆయననే. నేను ఎంతసేపు మాట్లాడతానా, మాట ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడతాను. కానీ ఆయన ప్రతిదీ గుర్తుపెట్టుకొని ప్రతిదీ నోట్అవుట్ చేసుకొని అంతసేపు, ఇప్పుడు అన్న కూడా రాష్ట్ర అధ్యక్షులు కూడా ఎంతసేపు మాట్లాడతానన్న మాట ఒక 10 నిమిషాలు మాట్లాడతాడు. కానీ ఆయన గురుతర బాధ్యత, నా కళామ తల్లికి నేను సేవ చేయాలి ఏ రకంగా అంటూ ప్రతి ఒక్కటి నోటు చేసుకుంటూ ఎక్కడ కానీ ఆయన మమ్మల్ని మాకన్నా ఎక్కువ మాట్లాడుకుంటూ అందరినీ చైతన్యపరుస్తూ, నిజంగా చెప్తున్నా నాకు నిన్న నేను రాను అనుకునేసరికి ఒకటేసారి ఈయన కళ్ళల మీద రేడు. అరే నేను గంత చిన్నపిల్లాడు గంత మాట్లాడుతుండు, నేను ఇంత ముసలోని అయిపోయినా నేనేం చెప్పద్దా అంటే నాకు బుద్ధి లేదా ఏంది? నేను పొద్దుగాల పోయి వాళ్ళకు ఏదన్నా నా గొంతు ఇచ్చేస్తా, నేనేమో రూపాయి ఇవ్వకున్నా నా గొంతు ఇచ్చేస్తా, చలనం కల్పిస్తా. ఖచ్చితంగా మీ లోపల వాస్తవంగా చలనం బాగుంది, ఇది ఇట్లనే కంటిన్యూయేషన్, ఇట్లనే 5 దాకా మీతో పాటు మీరొక్కరు ఇంకో 4 తీసుకొని వచ్చి రేపు జరగబోయే బహిరంగ సభ, అన్నగారు ఆధ్వర్యంలో జరగబోయే బహిరంగ సభకు మీతో పాటు ఇంకొక 4 తీసుకురండి అన్న. ఆనాడు నా ప్రాణం పైన ఆత్మతృప్తిగా ఉంటాను. మీకోసం, అన్న కోసం అన్న ఒక మాట అన్నాడు కరీంనగర్లో, నా ప్రాణం పైన ముందుగా నేను ఉంటా అన్నాడు. అన్న నీకన్నా ముందుగా నా ప్రాణం పైనాక నీ దగ్గర రావన్నది 100% చెప్తున్నా ఒక కళాకారునిగా. వాస్తవంగా మీతో నాకు ముఖ పరిచయం ఎక్కువ లేదు, కానీ మీ మాటలు, మీరు ఎంచుకున్న విధానం, మీరు ఎంచుకున్న పంద, అన్నం ఉడికిందా లేదా అని మొత్తం అన్నం పిసుకుదామే, ఒక్క మాట నన్ను కదిలించింది. సరిపోద్ది కదా, నేను అన్నెంకనే నడిచిన ఈరోజు ఎండింగ్ దాకా. అంటే ఇంకా ముందు దాదాపుగా ఇంకొక 5 ఊర్లు మిస్ అయినా, అన్నతో నడవలేకపోయినా, అబ్బా నేను చాలా ఎరగబడిపోయినా అనుకున్నా. ఆ బాధ వీడికి వచ్చినాక తీరింది, నా వాళ్ళని అందరిని చూసుకున్నాక. అన్న జగిత్యాల జిల్లా ఆర్టిస్టుల సోదరులకు అందరికీ నేను కూడా మీ వాడిని అని తెలిసిపోయింది కదా, మీకు కూడా
నేను హృదయపూర్వకంగా సోదరభావంతోని ఆహ్వానం పలుకుతూ, టాస్లోకి ఆహ్వానం పలుకుతూ, మీరందరూ నా వెంట, అన్న వెంట ఖచ్చితంగా నడిచి లక్ష్యాన్ని ఛేదించుకుందాం. ఇంకొక చిన్న విషయం చెప్తా. మనం చిన్నగా ఉన్నప్పుడు చదువుకున్నామన్న పాఠశాలల్లో ఒక తండ్రి 4 కొడుకులు, వాళ్ళు ఊరికే ఒళ్ళు పెట్టుకుంటా ఉంటారు. తండ్రి చనిపోయే స్థితిలో ఇలా బుద్ధి చెప్పాలని కట్టెల మోపు కథ మనం అందరం విన్నాం, అందరం చదువుకున్నాం. ఒక్కొక్క కట్టించే వరకు ఒక్కొక్కటి ఇరుగొట్టి పారెత్తాడు. ఒకటేసారి మూటకు కట్టిన కట్టెను విరవలేకపోతారు. అంటే సంఘటితం తెలిసింది కదన్న. ఇది నాకు నిన్న గుర్తు చేసింది రవి ఆర్ట్స్ నీ ఎంబడి వచ్చిన రవి ఆర్ట్స్ మా కరీంనగర్ అన్న, ఇది వాడు చెప్పు ఖచ్చితంగా. అగో ఆయన చెప్పిండన్న, అంటే ఒక కళాకారుడు ఇది మళ్ళీ చెప్పిండన్న. ఇవాళ మనం అందరం అదే కట్టెల మోపులాగా ఉందామన్నా, అది ఖచ్చితంగా నెరవేరుస్తారని, అది మీ మీద ఉన్న బాధ్యతని మీకు ఖచ్చితంగా నేను తెలియజేస్తున్నా. అన్న నేను మా అంటే ఇంకొక 5-10 ఏళ్ళు బతకవచ్చు. మీరు సాధించే దాంట్లో ఏం సాధిస్తారన్న ఫలితాలు అందకున్నా మీరు అనుభవిస్తే నేను ఖచ్చితంగా అనుభవిస్తాను. ఈరోజు నా కొడుకు నాయన వచ్చి పని నేర్పుతాడే, ఇలా పని లేదు సపరేట్. చాలా మంది నా కొడుకు 20 సంవత్సరాలు ఉంటాడు, 21 సంవత్సరాలు ఉంటాడు, బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయింది. ఇలా హైదరాబాద్లో పని చేసుకుంటుండు, అంటే సాఫ్ట్వేర్ వేసుకోవడానికి వెళ్ళిపోయాడు. నేను ఎప్పుడన్నా సహాయకారిగా ఇవ్వాలి రానప్పుడు వానికి 500-1500 ఎందుకు ఇవ్వాలని చెప్పి నారాయణ అని చెప్పి చిన్నగా పని చెప్తా అంటే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ వచ్చి ఏం పని లేదా ఏదా ఏమో మీ వాడిని కూడా నువ్వు చేసేది కాక మీ వంతో కూడా పని చేపిస్తున్నావు అంటే నేను చేసే పని అంత చులకన అయిపోయిందా? ఇన్ని రోజుల ఈ తల్లి అంత చులకన అయిపోయిందా? నేను ఒకటే చెప్పిరా, అసలు మీకు ఏమైనా తెలుసా? దీనికి ఒక చదువు కూడా ఉంది, మీకు తెలుసా? మీకు ఏం తెలియదు, ఎందుకు మాట్లాడతారు? వాస్తవంగా దీనికి గవర్నమెంట్ తరఫున ఆల్రెడీ మనం బిఎఫ్ఐ చేసుకుంటా ఉంటాం. ఆడికి పోయిన తర్వాత ఆ ఎగ్జామ్ తర్వాత శిల్పాలు చేసుకుంటారు, ఏందో చేసుకుంటారు. మీకు ఈ నుంచి ఇక్కడికే కనిపించింది ఆ చిత్రకారుడు. ఇప్పుడు నీ ముఖం వేయాలంటే నేను మొత్తం రంగులు పూసుకున్నాకనే నీ ముఖం బయటకు వస్తుంది. ఏం మాట్లాడుతున్నా? ఈరోజు రవివర్మ మా రాజు అన్న మేము రాజులమన్నా ఇలా మమ్మల్ని వెనక వారేసి ఈరోజు మాకు తిండి లేకుండా చేశారన్నా. మీరు చులకన చేసి ఇంకా 4 న్యాయానికి ఉండేటోళ్ళకు పని కల్పిస్తలేరన్నా. ముందుగా ఆ పని చేయండి, మేము రాజులమన్నా, మమ్మల్ని మర్చిపోయిండ్రన్నా, ఖచ్చితంగా పని అయ్యిండ్రన్నా. ఈ విషయంగా ఈ సభా వేదిక ద్వారా ప్రతి ఒక్క నాయకునికి మీరు మీ గురించి రాసిన, మేము రాస్తేనే మీరు గద్దెలెక్కి నాయకులు అయినరన్నా. ఆ రాసిన వాళ్ళని మర్చిపోతురన్నా. 64 కళల చిత్రరంగం కూడా ఒకటి. ఈ విషయంగా మీరు కూడా చిత్రకళను అంత మేము విస్మరించడం అనేది గుర్తు చేసుకొని వారిని అర్థం చేసుకోవడానికి నాయకులందరూ ఖచ్చితంగా ముంగటికి వచ్చి మమ్మల్ని ఆదుకోవాలని ఖచ్చితంగా ఈ వేదిక తరఫున నేను కోరుకుంటున్నా. ఇది అభ్యర్థన అన్నా, ఏదో పోరాటానికి వస్తలేమన్నా, మీరు అభ్యర్థన చేసుకునేటప్పుడు అట్లనే ఉండండి అన్న. లేదు అంటే పోరాటం చేయాల్సి వస్తుందన్నా. మీరే ఇస్తున్న అవకాశం అభ్యర్థించినప్పుడు దగ్గర వేసుకొని హక్కు చేసుకుంటా అంటే మేము అభ్యర్థనగానే ఉంటాం. లేదు అని ఇంకా ఇప్పుడు అయిపోయిందన్న, చివరి దశలో ఉన్నాం. అయితే చావా లేకపోతే రేవా అన్న ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఎన్నో ఉన్నాయి, ఎన్నో చేసినాం, ఎంతో మందిని చూసినాం. కొంతవరకు నడిచిరు, వాడికి ఆగిపోయారు. అన్న ఇక్కడ దాకా వచ్చిండు. ఖచ్చితంగా ఇది ఆగది, ఖచ్చితంగా ఇది ముంగడికి పోతుంది. ఆల్రెడీ అన్నగారు రాజకీయ రంగంలో ఉన్నారు కాబట్టి సుపరిచయాలు బాగా ఉంటాయి. నాకు తెలిసి అది నిన్నటి వరకే కొంతనే తెలిసింది. ఇంకా కూడా నేను తెలుసుకోవాల్సింది అన్నది గురించి చాలా ఉంది. తర్వాత తెలుసుకుందామంటే వీళ్ళకి ఎక్కడ కూడా, అంటే అన్నెంబడి ఉన్నట్టు వాళ్ళకి ఎక్కడ కూడా విరామం లేదు, నిద్రలు లేవు, దోమలు కుట్టినాయి, తడిసిర్రు. ఆ తడిసి కూడా ఆ తడిసిలోనే ఆ వర్షంలో నిద్రమైన రోజులు కూడా ఉన్నాయి. సరే ఇదంతా మన కోసం, వారికి కష్టం వచ్చినా మన కోసం అని నిలబడ్డారు. అది అన్ని ఓర్చుకున్నారు. ఇప్పుడు ఈడదాకా వచ్చింది ఆగదనేది తెలిసిపోయింది. మీరు ఖచ్చితంగా నేను మీకు అభ్యర్థిస్తున్న ఏంటి అంటే రేపు జరగబోయే అన్న ఆధ్వర్యంలో బహిరంగ సభలో మీరు ఒక్కరు కాదు ఇంకా మిగతా 4 తీసుకొస్తారని నాకు హామీ ఇచ్చే వాళ్ళు అందరూ చేయలేబడ్డారు అన్న. థ్యాంక్ యూ అన్న, నేను కూడా మీకు రుణపడి ఉంటున్నా. థ్యాంక్ యూ అన్న. ఈ అవకాశం ఇచ్చిన టాస్క్ ప్రెసిడెంట్ గారికి, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా నేను
వినమ్రుడై సెలవు తీసుకుంటున్నా. చాలా థ్యాంక్ యూ. జై చిత్రకారుడా, జై చిత్రకారుడా అన్న. ఇది గేటు కూడా దాటలేదు, అసెంబ్లీ దాకా ఎప్పుడు ఉంది అన్న. అంతగానం పాడినావు కదా అన్న. నేను పురుషులకెళ్ళి డ్యాన్స్ చేసిన కదా అన్న. వర్ణ గట్టిగా అంటలేమేందన్న. జై చిత్రకారుడా, జై చిత్రకారుడా. కానీ మనందరం ఒక్క తండ్రి పిల్లల లెక్కనే. ఎందుకంటే కరీంనగర్ జిల్లా పిల్లలు ఇప్పుడు ఏర్పడిన కొత్తగా ఏర్పడిన 3 జిల్లాలు. మీరు మా వాళ్ళే, మేము మీ వాళ్ళే, అందరం మనం అంతా అన్ని జిల్లాలు ఇప్పుడు 3 జిల్లాలా మరి ఏంటన్నా 3ఏనా? పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, ఇంకోటి కరీంనగర్ పెద్దది కదా తండ్రి అది అంతే. అందరూ ఒక్క తల్లి పిల్లలే మనం. అందరికీ అందరు సోదరులమే, కళాకారులమే. మన కులం ఒకటే, మన మతం ఒకటే, అందరిది కళాకారుల కులం. ఇచ్చిన నా తోటి సోదరులు, అలాగే ముందున్న చిత్రకళ బంధుమిత్రులకు శుభాభివందనాలు, శుభాకాంక్షలు. ఎందుకంటే పేరున అందామంటే సమయం లేదు కాబట్టి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సోదరులారా, మనం జెండా ఎత్తింది నిర్మల్లో. అక్కడ ఉత్సాహము, భలే ఉత్సాహం చూసాము. ఆ స్పిరిట్ మళ్ళీ జగిత్యాలలో ముగింపులో ఆ ఉత్సాహాన్ని, ఆ ఆనందాన్ని మనం చూడడం అనేది చాలా ఆనందంగా ఉంది. నిజంగా విజయం ఎంతో దూరంలో లేదు, మరీ చేరువలో ఉన్నంత సంతోషంగా ఉంది. చాలా సంతోషం. అది తప్పకుండా మనం అంత దూరం వెళ్తున్నాం అనేది మన ఆలోచన. కానీ కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. మన సంఘాన్ని ఎదుగుదలను చూసి తట్టుకోలేని వారు కొందరు అరచేతుని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అన్న విధంగా ఈ సూర్యకిరణాల ముందు ఏ అరచేతులు అడ్డుపెట్టినా కూడా ఏమి కాదు అనేది మనం రుజువు చేస్తున్నాం. ఏ రోజైతే మనం ఈ కండో ధరించామో ఆ రోజు దీక్ష పూర్ణం మనం ఏదో విజయం సాధిద్దామనేసి, ఆ విజయం తప్పకుండా సాధిద్దాం. అన్నగారు, మన రాజేశ్వర్ అన్నగారు మనకు నిజంగా ఆయన స్ఫూర్తిదాయకము. ఆయన జెడ్పీటీసీగా ఇదైతూ రాజకీయ రంగంలో అనేక అనుభవాలు ఉండి, కానీ ఎమ్మెల్యేగా ఆయనకు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అట్లా వద్దులే, ఇప్పుడు వద్దులే అని అంటే అట్లా ఆగిపోయాడు. లేకపోతే ఎమ్మెల్యే అయిపోతే మనకి ఇబ్బంది ఉండేది. ఈరోజు మనం ఇటువంటి సంబరాలు కానీ, మనం ఆనందాలు పంచుకోవడం కానీ లేదు మన హక్కులు సాధించుకోవడం అనేది జరగకపోయేదేమో అనిపిస్తుంది. అందుకే రాజేశ్వర్ అన్న గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. మరియు మన ఇప్పుడు ఇందాక మనల్ని ఉత్తేజానికి గురి చేసిన మన సాయిబాబా గారికి కూడా శుభాభివందనాలు, రాజన్న గారికి. అట్లాగే మన ఈ తెలంగాణ రావడానికి కళాకారులే ముఖ్యం. ఆ కళాకారుల వల్లనే ఈరోజు తెలంగాణ రావడం జరిగింది. గజ్జగట్ట పాట పాడే ఆ రోజు పాడిన వాళ్ళే ఆ రోజు మరి సీఎంగా గద్దెనెక్కడం ఆయన కేసీఆర్ జరిగింది. మరి ఈ రోజు కూడా మన వాళ్ళు పాటలు అలరించి మనల్ని ఉత్తేజపరిచి విజయాలకు తీసుకెళ్తున్న సంబరాలు మనకు ఇక్కడ కనబడుతున్నాయి. సంతోషం సోదరులారా, మీ కళాకారులకు అందరికీ తల వంచి వందనాలు చేస్తున్నాం. ఈ స్ఫూర్తిని పూర్తయ్యే వరకు మనం కొనసాగించాలని కోరుకుంటున్నాం. మిత్రులారా, మన ఏదైనా కూడా మనం చేస్తేనే, పోరాటాలు చేస్తేనే విజయం సాధించున్నాము. మనం ఏం చేయకుండా విజయం సాధించమనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మనం చేసే పోరాటాల్లో నిజాయితీ ఉంది. మనం చేసే అడుగు వేసే దాంట్లో మనకు నిజాయితీ ఉంది. మన సోదరులు వాళ్ళు ఇప్పుడు ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు ఒక పూట తింటున్నారా, ఒక పూట తింటలేరా, ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి, ఏం చేస్తున్నారు, ఎవరైనా ఒక్కసారి మన ఆత్మ పరిశీలన చేసుకుంటే నిజంగా బాధేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఉపవాసం ఉన్నా పర్వాలేదు, చిరునవ్వుతోనే మన ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. మేము మీ హక్కులను, మన హక్కులను సాధించుకుందామనే తపనతో ఉన్నారు సోదరులారా. అటువంటి నాయకులు మనకు దొరకడం అనేది చాలా అదృష్టంగా మనం భావించాలి.
మిత్రులారా, ఎన్నో సంఘాలు వచ్చినాయి, ఏవో చేస్తామని వాగ్దానాలు చేసి ఎంతో దోపిడీకి, మనల్ని ఆర్థిక దోపిడీకి కూడా గురి చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళని చూసి విసిగిపోయి అన్నగారు కరోనా సమయంలో తల్లడిల్లిపోయాడు ఆయన మనసు. ఎందుకంటే మన కళాకారులు ఆ సమయంలో పని లేక వస్తువులు ఉండవలసిన దుస్థితిలో కళాకారులు ఉండేసరికి ఆయన మనసు చెలించిపోయి ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి, మన కళాకారులు తలెత్తుకొని జీవించాలి అనే ఒక ఆలోచనతోటి ఆయన సంఘాన్ని నిలబెట్టాలి, సంఘాన్ని తయారు చేయాలి. ఏ సంఘం కూడా పనిచేస్తలేదు నా కళాకారుల కోసం. నా కళాకారులు ఉపవాసాలు ఉంటున్నారు, వారి కుటుంబాలు కూడా, వారి పిల్లలు కూడా చదువుకోలేని దుస్థితిలో ఉన్నారు. వాళ్ళు బాగుపడాలి, వాళ్ళ కుటుంబాలు బాగుపడాలి అని నిరంతరం ఆయన ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. సోదరులారా, మేమంతా కలిసి ఆ మాతో చర్చించి అన్నగారు మనం ఏదైనా చేద్దాము, ఒక సంఘం నిర్మిద్దాం అనే దాంట్లోనే ఆయన మాట్లాడిన తర్వాత మేము మే 19వ తారీఖులో రోజున మంచిర్యాలలో ఈ జెండాను తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సమితిని టాస్ను ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది సోదర. అక్కడి నుండి మొదలైన విజయం పరంపర మళ్ళీ ఆసిఫాబాద్ నుండి మంచి స్పందన వచ్చింది. అలాగే ఆదిలాబాద్లో సభ ఏర్పాటు చేయడము, అక్కడ కూడా బాగా మన సోదరులు మంచి చైతన్యవంతులు చాలా సహకరించారు. అదేవిధంగా వచ్చేసి నిర్మల్లో మనం ఘనంగా జరుపుకోవడం అనేది జరిగింది. అట్లా వస్తూ ఇప్పుడు జగిత్యాలలో మొదటి రౌండ్ పూర్తి చేసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ కూడా చాలా ఆనందాలను ఎన్నడూ మర్చిపోలేని విధంగా మళ్ళొకసారి మనము యాత్ర ప్రారంభించేటప్పుడు ఇవన్నీ తీపి జ్ఞాపకాలు మనకు గుర్తుకొస్తాయి సోదరులారా. అలాంటి పరిస్థితిని తీసుకొచ్చిండ్రు. ఈ ఐక్యత నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మన దగ్గరికి వచ్చిన వాళ్ళు, రాని వాళ్లకు మనం తెలియజేయాలి. అట్లాగే మన మీడియా సోదరుడు కూడా చాలా సహకరిస్తున్నాడు. మన మీడియాలో ప్రసారం కావడం చేత ఎందరో చైతన్యవంతులైతున్నారు. వెళ్ళాలి, వేదిక అక్కడ సభకు వెళ్ళాలి, మేము వినాలి, ఆ సభలో మేము పాల్గొనాలనే ఓ ఆలోచనతో చాలా మంది ముందుకు వస్తున్నారు. అనేక మంది హైదరాబాద్ లాంటి నుండి కూడా, అక్కడి నుండి కూడా సోదర మీరు చేసే పనులు చాలా బాగున్నాయి, మీరు విజయం సాధించాలి, మా వంతుగా మేము ఆర్థిక సాయం చేస్తున్నాము అనేసి అక్కడి నుంచి పంపించడం జరిగింది. అంటే ఎవరో తెలియని వాళ్ళు కూడా మనం సహకరిస్తున్నారంటే మన మీద ఆ నమ్మకం ఉన్నది. ఆ నమ్మకం నిలబెడతామనే ఆలోచన వాళ్ళకు ఉన్నది. అది నిజం చేస్తామనేది మన లోపల ఉన్నది. అందుకే విజయం సాధించాలంటే మనందరి ఐక్యత కావాలి. ఒక నాయకులు కానీ ఎవరు ఏం చేయలేదు. అది నష్టపోవాలన్నా మన కళాకారుల చేతిలో ఉంది, విజయం సాధించాలన్నా కళాకారుల చేతుల్లోనే ఉంది. అందుకోసం ఎవరైనా అడుగువేసే నాయకులకు మన చేతులను అందించినట్టయితే వాళ్ళు ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది సోదరులారా. మనమంతా ఏకమయ్యేసి గడ్డి పోచల్లో మెలేస్తే ఉడతాళ్ళ బిగిస్తుంది. అలాంటి గడ్డి పోచలు ఒక్కటే గడ్డి పోచల్లాగా మనం కనబడవచ్చు, కానీ మనం తాడులా తయారు కావాలి, విజయాలు అన్ని అందుకోవాలనేసి నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన సోదరులందరికీ శుభాకాంక్షలు, శుభాభివందనాలు, విజయాభివందనాలు అనేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అలంకరించిన పెద్దలు, ముఖ్యంగా తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సమితికి సారథి, ఈ చిత్రకళా చైతన్య యాత్రకు కర్త కర్మక్రియ మన కమిటీ అధ్యక్షుడు తాల్పల్లి రాజేశ్వరన్న గారికి, మరి వేదిక మీద ఉన్న పెద్దలందరూ అన్నిదా భావించారు మిత్రులరా. సమయం కొంచెం లేదు కాబట్టి పెద్దలందరికీ మరొకసారి పేరు పేరున నా యొక్క సామాజిక ఉద్యమ కళాభివందనాలు, అలాగే వేదిక ముందున్న నా మిత్రులకు కూడా సామాజిక ఉద్యమ కళాభివందనాలు. అంటే ఈరోజు మనము ఈ చిత్రకళ చైతన్య యాత్ర ఉద్దేశం, కమిటీ ఆవిర్భవించిన ఉద్దేశం, ఇవన్నీ మా మాటల ప్రవాహం ముందుగా ఆర్కేఆర్ తీసుకుంటా రామకృష్ణ సభకు అధ్యక్షత వహించిన రామకృష్ణ గారు వివరించే ఉంటాడు. అలాగే
మరిన్ని వివరాలు మీకు పూర్తి స్థాయి వివరాలు మన పెద్దలు అధ్యక్షుల వారు చెప్పేది. కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. అలాగే నా పూర్తి పేరు చెప్పకుర్తి సత్యనారాయణ. నా ప్రశ్న సత్యకళ ఆర్ట్స్. నేను మరి పెద్దపల్లి జిల్లా కమల్పూర్ మండల కేంద్రం. నేను వర్క్ స్టార్ట్ చేసింది 1986. నాది 84-85లో 10th అయిపోయినప్పుడే మా అక్కయ్య హైదరాబాద్ ఉండే. వాళ్ళు నా ఇంట్రెస్ట్ చూసి నేను బుక్లో మీద వేసుకుంటున్న బొమ్మలు చూసి మీకు బాగా ఇదే పిచ్చినట్టున్నారని, ఆ పిచ్చితోనే ఫెయిల్ అయ్యండి 10th ఫెయిల్ అయ్యండి అని అడుగుతాను. అక్కడ సీనియర్ సెక్షన్లో తీసుకుపోయి అక్కడ వాళ్ళు అక్కడ ఉండే కాబట్టి అక్కడనే చేంజ్ చేస్తే ఆ బొమ్మలను చూసి నేను పిక్చర్ అయ్యి అసలు నా తాపత్రయం అంతా దాని మీద పెట్టి అప్పుడు స్టార్ట్ అయిన పని ఇప్పుడు నాకు నా కుటుంబానికి పోషణ ఇస్తుంది. మరి ఆ రోజు ఆ పని నా చేతిలో రాకపోతే ఈరోజు నేను ఏమైపోయాను అసలు అంటే వేరే పని ఏమో కాదు. ఇప్పుడు వేరే పని చేసుకోవాలంటే కష్టం ఉంది. అట్లాంటి తరుణంలో నాకు అది ఆసరైంది. ఆ కలమ తల్లి నాకు వరాన్నిచ్చింది. మరి మిత్రులారా, మాటలు మాట్లాడడానికి ఏం లేవు, అందరు మాట్లాడు, గొప్ప మాట్లాడు. ఒక పాట పాడాలన్నా పాట కూడా పాడదామని ఇప్పుడు నాకు అసలు ఎందుకు మనసు అసలు. ఎందుకంటే ఇక ఏ పాట పాడతారు, ఇక తమ్ముడు ఇక్కడ బుర్రలు నుంచి అసలు తుఫాన్లు ఏం పెట్టుకుంటుంది స్టేజ్ మీద. ఏ పాట పాడతారు, ఏం చేసినా దానికంటే ఎంత ఎన్ని రేట్లైనా ఇక తక్కువే. కానీ మన ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన ఉద్యమంలో పాల్పంచుకుంటున్న అన్నలను ఉత్తేజపరచడానికి, ఆ అన్నలకు సహకరిస్తున్న మిమ్మల్ని మరింత ఉత్సాహపరచడానికి నాలో కొన్ని భావాలు ఉన్నాయి. మరి భావాలు అయితే చెప్పక తప్పదు మిత్రుడా, మీరు భరించాల్సిందే. దయచేసి అన్ని భావించాలి, ఏం అనుకోవద్దు. ఏమైపోయే వాడినో నా పెన్సిల్ లేకుంటే, ఏ చీకటి మింగునో నా కుంచె లేకుంటే, ఏమైపోయే వాడినో నా పెన్సిల్ లేకుంటే, ఏ చీకటి మింగునో నా కుంచె రాకుంటే, ఆవిరవుతున్న సమాజంలో దయచేసి ఏమవుతుంది, సమాజం ఆవిరవుతున్న సమాజంలో ఏం లేడా అని కోపం రావచ్చు. ఓకే, దాన్ని వివరిస్తారు. సమాజం అంతా స్వార్థపూరితమే, అంత కాకుండా ఎక్కువ శాతం స్వార్థపూరితమే. స్వార్థపూరితమైన సమాజాన్ని విసర్జించి నిస్వార్థపూరితమైన సమాజం కోసం మనం ఎదురు చూడాలంటే అవసరం మనమే నిర్మించుకోవాలి. ఓకేనా? స్వార్థమైతున్న సమాజం, ఆవిరవుతున్న సమాజంలో అడుగండి నేను ఏడబోతును, ఏమైపోయే వాడిను నా పెన్సిల్ లేకుంటే, ఏ చీకటి మింగునో నా కుంచె రాకుంటే. ఇది అంటే ఓకే, మైక్ దొరికింది పాట పాడి మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్ట. ఇంకొక చిన్న ఒకటే చిన్న సభాధ్యక్షుల అనుమతితో పెద్దలు అందరూ అనుమతి. మంచిరాలలో ముందడుగేసి నిర్మల్లో నన్ను మురుగప్పినది, మంచిరాలలో ముందడుగేసి నిర్మల్లో నన్ను మురుగప్పినది, అసీబాదు అదిలాబాదు అగ్గి మీదనే కుక్కిలమైనది. నిజామాబాదు జాగో అన్నది జాగో అన్నామా సోదర, జాగో అన్నామా సోదర, నిజామాబాదే జాగో అన్నది జాగో అన్నామా సోదర, జాగో అన్నామా సోదర. సిరిసిల్లంతా ముడిపించింది కరీంనగర్ కదలి వచ్చినది, సిరిసిల్లంతా ముడిపించింది కదలి వచ్చినది.
పెళ్లిలో పురమంటైనది జగిత్యాలలో జంగు సైరనే ఈ జంగు సైరనే నడిచే పోరా హడలెత్తిద్దాం సిద్ధిపేటలో యుద్ధం చేద్దాం సిద్ధిపేటలో యుద్ధం చేద్దాం ఊరుగల్లులో పోరు చేద్దాము ఊరుగల్లులో పోరు చేద్దాము హనుమకొండంత హడలెత్తిద్దాం సిద్ధిపేటలో యుద్ధం చేద్దాం సిద్ధిపేటలో యుద్ధం చేద్దాం అది మీకు ఏమన్నా అంటే నాలోని భావాలను నేను బయట పెట్టిన ఉత్తేజపరచడానికి ఉల్లాసపరచడానికి ఇంకా దీనికి ఏమన్నా సలహాలు ఇస్తే నేను నా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా స్వీకరిస్తాను. మరి ఈ అవకాశం ఇచ్చిన తమ్ముడు సభాధ్యక్షులు రామకృష్ణకి మరి పెద్దలకు మరొకసారి ఆ యొక్క సామాజిక ఉద్యమ కళాభినందన తెలుపుతూ జై భీమ్, జై భారత్, జై పురే, జై జై చిత్రకార్. మెగాస్టార్ లాగా నాగేశ్వరరావు గారు లాగా రావుగోపాలరావు గారు, ఎందుకంటే వానలో నేను దర్శించిన హెల్మెట్ పెట్టుకొని ఇప్పుడు ఏదో 12:30 కొంచెం ఉంది లైట్గా జానివాకర్ వేస్తే కొంచెం ఉత్సాహం కూడా ఉంటుంది కానీ అది రాదు సభలో నడదు కాబట్టి వణుకు కూడా వాడలేదు. నేచరా చెప్తున్నా బాయ్ ఆటుపూలే చెప్తున్నా వణుకుంది మరి ఏదైతే కొంచెం గరం మంది అయితే మాకు కడాక్ అయిపోతుంది అని ఉంటుంది అది లేదు అది అవునా కాదు. ప్రేక్షకులే అలంటి ప్రేక్షకులందరికీ ఆ యొక్క అభివాదనాలు. ఎక్కడెక్కడో వచ్చాడు, చాలా సంతోషం. ఆర్టిస్టులనే ముందుగా మన సోదరుడు పరిచయ వేదిక చేకూడనే తనకు తాను చెప్పుడు తప్ప ఇక్కడ ఏ స్థాయి వాళ్ళు వచ్చారు, ఆర్టిస్టులు ఎవరు, ఏ జిల్లా నుంచి ఎంత వచ్చారు, మండలం నుంచి ఎవరు వచ్చారు, ఒక్కొక్కరు పిలుచుకుంటూ అది పరిచయం చేసి అంటే వేదికను అలంకరించాలంటే బాగుంటుంది. వచ్చి ఒక గంట అవుతుంది, గంట పదంగా అతని వాదన ఉంది తప్ప వచ్చే కళాకారాలు పరికించిన రాబోలేదు, తప్పుగా వాయించుకోదు. నేను అదే అనుకుంటున్నారు, సోదరుడు మరీ రెచ్చిపోతున్నాడు. అదే మనకు అప్తిడి పిత్తిడి ఎంత కళాకారాలు మండలం గ్రామం వాళ్ళందరూ పరిచయం చేసుకోవాలి అని గమనించిన కూర్చున్నా. గట్టిగా కాదు, పిల్లక ముందు చేస్తే ఏమవుతుంది, లోపల ఆత్మరామం కాలుతుంది. దాన్ని మాట్లాడమంటే ఎక్కడ మాట్లాడుతున్నావు? విప్లవం అనేది ఎక్కడి నుంచి పుట్టుతుందని కాదు, మనిషి పునాదం నుంచి చైతన్యంగా పాచి కలం పట్టి డబ్బను బట్టి మూడనక ఎడ్డనక వాడనక గొడవలు పండి ఉంటున్నాడు, కంపు ఉన్నాయి, డ్రైనేజ్ ఉన్న రాస్తున్నామంటే అది ఎవరి వల్ల అయిపోతుంది, ఒక కళాకారుని వల్ల తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వాలన్నీ కూలగొట్టాలని చేయాలి. మన రాతలు మన గీతలు తప్ప ఎవరేం చేస్తారు? మన అందరం కలిసి కట్టుకోవాలంటే రాణి అనేది ఏమి మనం తెలుసుకోవాల్సిందని చెప్తున్నారు. చాలా చక్కగా బట్ట కళాకారుల విలువ తెలిసేంత వరకు పోరాల్సిన అవసరం. కృష్ణగా మీరు మాట్లాడిన సందర్భాన్ని చూస్తుంటే వీధిలో రాసేది మనమే, బదట రాసేది మనమే, ప్రక్కి గీసేది మనం. ఎవరైనా మనకు సాటి మనం తెలుసుకోలేక మనలో మనం అల్లమెల్లుల కారంలో కలవలేక మసాలా కాడేలా కొడుతుంటాయి. వీళ్ళది వాళ్ళకి ఇచ్చక వాళ్ళది వీళ్ళకంటే 2 వర్గాలుగా చీరిపోయి 3 వర్గాలుగా చీరిపోయి నేనంటే నేనని అనిస్తున్నారు. నీ తస్సారాల బొడ్డు అది కూరలో కారం ఎట్లనో ప్రతి క్యాబు లోపల కానీ అవన్నీ గదెందుకు తీస్తున్నావా? నేను అనారటం లేదు, ఈగొత్తత్వాన్ని వీడంటే అంటున్నారు, యువతరానికి ఆదర్శం ఇవ్వండి అంటున్నారు. మరి అక్కడి నుంచి వచ్చిన 100 రూపాయల పని నేరుగా ఆర్టిస్టులకు మాత్రం వచ్చేసరికి అది 10 రూపాయల దాకా వచ్చేస్తుంది. మధ్యలో కాంట్రాక్టులు మరి దళారులు ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో అవి బహుశా వాళ్ళ ద్వారా కావచ్చు, రకరకాల ద్వారా కావచ్చు, అందాల్సిన ఫలితాలు పూర్తిగా అందలేకపోతున్నాయి. కాబట్టి మేము ప్రభుత్వం రిక్వెస్ట్ చేయాలంటే మేము కళాకారుల సంఘాల నుంచి ఖచ్చితంగా మేము ఒక
టెండర్ వేసే ప్రక్రియ కూడా మా ఆర్టిస్టులే వేస్తారు. సార్ మాకు డైరెక్ట్గా పని కలిపేయండి, తద్వారా మీకు కూడా ఆటకు న్యాయం జరుగుతుంది, మాకు కూడా ఉపాధి జరుగుతుంది అని చెప్పేసి మేము ఒకటి మా దాంట్లో పెట్టేసుకున్నాము. మరి అదే షార్ట్ ఫామ్లో మన తెలంగాణ సాంస్కృతిక శాఖ ద్వారా ఆర్టిస్టులందరికీ గుర్తింపు రేపు రోజు లభిస్తుంది. దానికి కూడా ఖచ్చితంగా లభించాలి. మనం వారసత్వ సంపదకు మనం కూడా చిహ్నాలని చెప్పేసి మనకు కూడా ఒక గర్వంగా ఉంటుంది. మనకు కూడా అక్కడ మనం ఏదైతే ఐడెంటిటీ కార్డు అని చాలా మంది అనుకుంటారో ఆ ఐడెంటిటీ కార్డు ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి రావాలి అని చెప్పేసి ఆ రకంగా కూడా మేము కోరుకుంటూ ఉంటాము. మళ్ళీ ఏదైతే చాలా గొప్ప గొప్ప పౌరులు మరి సీనియారిటీ ప్రకారంగా వయసు పదకొండు చిత్రకారులందరూ ఈరోజు వయసు భారంతో పనిచేయకుండా మరి ఉపాధి కోల్పోయిన స్థితిలో ఖచ్చితంగా ప్రభుత్వం వారికి ప్రత్యేకంగా పెన్షన్ కానీ ప్రత్యేకంగా ప్రోత్సాహం కానీ ఇవ్వాలని చెప్పేసి కూడా మన డిమాండ్లను మనం పెడతా ఉన్నాము. మరి ప్రమాదవశాత్తు కావచ్చు, లేదంటే శాశ్వతంగా ప్రమాదవశాత్తు ఏదైనా దురదృష్టవశాత్తు మరణం సంభవిస్తే తక్షణ ఆర్థిక సహాయం కింద కళాకారులను ఉద్దేశించి 10 లక్షల వెంటనే ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, లేదా మనం కొన్ని సందర్భాలు చూస్తున్నాము పాక్షిక అంగవైకల్యం లేదా పక్షవాతం పడిపోయి పని చేయలేని స్థితిలో ఉన్న వారికి తక్షణంగా 5 లక్షలు ఇచ్చేసి మిగతా జీవన బాధ్యతను కూడా ప్రభుత్వం స్వీకరించాలని చెప్పేసి మేము సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాము. ఈనాటి తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సమితి జగిత్యాల జిల్లా అధ్యక్షులు, తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సమితి రాష్ట్ర సహాయ కార్యదర్శి గౌరవనీయులు పెద్దలు విశ్వతేజ ఆర్ట్స్ బాబన్న గారికి, అదేవిధంగా సహచర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్ముడు రామకృష్ణ గారు, మరి అదేవిధంగా తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సమితి గత వారం రోజుల క్రితం చిత్రకళ చైతన్య యాత్ర ప్రారంభం సందర్భంగా నా వెన్నంటి నుండి నన్ను నడిపిస్తూ మరి భావితరాల భవిష్యత్తు కోసం మరి వారి సమయాన్ని కేటాయించి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర గౌరవ సలహాదారు పెద్దలు చిప్పకుర్తి సత్యనారాయణ గారు, అదేవిధంగా రాష్ట్ర కోశాధికారి గౌరవనీయులు పెద్దలు మల్లేశన్న గారు, మరి తమ ముఖ్యమైనటువంటి సలహాలు సూచనలు ఇస్తూ సంఘానికి దిశానిర్దేశం చూపిస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి పెద్దల గౌరవనీయులు కంకణాల సత్యనారాయణ గారు, అదేవిధంగా పెద్దల గౌరవనీయులు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మరి దైవ సమానులు పెద్దలు సాయి చిత్ర ఆర్ట్స్ రాజు గారు, మరి సిరిసిల్ల జిల్లా సీనియర్ ఆర్టిస్టు పెద్దలు గౌరవనీయులు సంకన్న గారు, అదేవిధంగా సిద్దిపేట నాయకులు గౌరవనీయులు పెద్దలు యాదన్న గారు, మరి అదేవిధంగా జగిత్యాల జిల్లా సీనియర్ ఆర్టిస్టు మంజు రవీంద్ర గారు, మరి అదేవిధంగా మంచిర్యాల జిల్లా అధ్యక్షులు పెద్దలు మరి అమ్మాస్ రాజు గారు, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు అన్న సత్యన్న గారు, మరి వేదికపై ఉన్నటువంటి పెద్దలతో పాటు జగిత్యాల జిల్లా నలుగురు నుంచి మాత్రం కాకుండానే వివిధ జిల్లాల నుంచి విచ్చేసినటువంటి నా సోదర ఆర్టిస్టులకు, కళామ తల్లి ముద్దు బిడ్డలకు, సరస్వతి పుత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాం. సోదరులారా, నేను చేస్తున్నటువంటి ప్రయత్నం, నా యొక్క తాపత్రయం, నేను చేసేటటువంటి కృషి, నా శ్రమంతా కూడా గత 3 సంవత్సరాల నుంచి ఈ యొక్క శ్రమ పడతా ఉంటే గత మే నెలలో మరి అందరం అన్ని జిల్లాల నుంచి మరి సీనియర్ ఆర్టిస్టులు అందరితోటి చర్చించి అందరితోటి అందరి సహాయ సలహాలు సూచనలు సహకారాలు తీసుకొని అందరి సలహా సూచనల మేరకే మరి మంచిర్యాల జిల్లాలో మే నెలలో ఈ యొక్క ఆర్టిస్టుల సంక్షేమ సమితి అనేటటువంటి ఒక కార్యవర్గాన్ని ఎన్నుకొని
మరి ఆ రోజు మంచిర్యాలలోనే ప్రారంభించడం జరిగింది. మరి దాంతోపాటు మరి ఈ యొక్క సమితి ఏర్పాటు చేసి ఎవరికి వారే ఉంటే మరి ముందుకు నడవడం కూడా కావాలి. భవిష్యత్తులో కూడా సంఘాన్ని ముందుకు నడుపుతూ మరి అన్ని జిల్లాల్లో కూడా అందరిని సమాయత్తం చేసి చైతన్యపరిచి అందరి కుటుంబాల సాధకపాలను తెలుసుకుంటూ మరి రేపు రాబోయే రోజుల్లో కూడా మరి మన సమస్యలు మనకు కావాల్సినటువంటి సాధించుకోవాల్సినటువంటి హక్కులు, మనకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు మరి ఇప్పటికీ అందక మన జీవితాలు రోడ్డున పోయేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి మరి ఇప్పటికైనా మనం మేల్కొని ఖచ్చితంగా ముందుకు నడవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మరి అందరి సలహా సూచనల మేరకే మరి మొన్న నిర్మల్లో 9వ తారీఖు రోజున మరి గొప్ప సభను ఏర్పాటు చేసుకొని ఆ రోజు మరి అన్న బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో మరి అన్నగారు చాలా గొప్ప కార్యక్రమం నిర్వహించారు. మరి అక్కడి నుంచి మరి జెండా మన ఆత్మగౌరవ జెండాను మరి కండువాను కూడా మరి ఆయన ఆవిష్కరించుకొని మరిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి అక్కడి నుంచి ఈ యొక్క యాత్రను ప్రారంభించడం జరిగింది. మరి ఆ యాత్ర అక్కడి నుండి ఎప్పుడైతే ప్రారంభించినామో అంతటితో ఆగకుండా మరి రోజు రోజుగా దినదిన అభివృద్ధి చెందుతూ అందరి సహాయ సహకారాలు తీసుకుంటూ సలహాలు సూచనలు తీసుకొని మరి అభిప్రాయాలు సేకరిస్తూ మరి ముందుకు సాగుతున్నటువంటి సందర్భం. మరి ఏదైతే మనం చూస్తూ ఉన్నాం గత సంవత్సరాల తరబడి మరి సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఎదురవుతున్నటువంటి పరిస్థితులు ఇవన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి వివిధ రంగాల్లో ఉన్నటువంటి మరి కళాకారులు కావచ్చు, వివిధ రంగాల్లో ఉన్నటువంటి నైపుణ్యం కలిగినటువంటి వారు కావచ్చు, అందరూ కూడా మరి ప్రభుత్వ తోడ్పాటును అందుకొని ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏవైతే పథకాలు కావచ్చు, ప్రభుత్వం ద్వారా మరి తీసుకోవాల్సినటువంటి ఏవైతే హక్కులు కావచ్చు, అభివృద్ధి ఫలాలు కావచ్చు, అందరూ కూడా తీసుకొని మరి ముందుకు సాగుతూ అభివృద్ధి చెందినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మరి ఇప్పుడు ఈరోజు చూస్తూ ఉంటే మరి సాంకేతిక పరిజ్ఞానం పెంపొంది అభివృద్ధి చెంది మరి చాలా మంది సాంకేతిక వైపు మరి అటు మారుతూ మరి మనకు ఉన్నటువంటి కళను మరి నిర్వీర్యం చేస్తూ మరి చాలా మంది మనపై శ్రమదోపిడీ చేస్తూ శ్రమదోపిడికి మా ఆధిపత్యాన్ని చెలాయిస్తూ మనకు చాలిచాలని జీవితాలను మరి అక్కడే ఉంచి మరి మనల్ని వాడుకొని కూడా చాలా మంది పెద్దలు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, మనల్ని శ్రమదోపిడికి గురి చేస్తూ మరి మనల్ని చాలినటువంటి మనకు కనీసం ఆ చేసినటువంటి పని కూడా కనీసం పారితోషికంగా కూడా రానటువంటి మరి ఏదైతే ఉందో మరి దాన్ని మనం ఎంతో కొంత తీసుకొని బతికేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి ఇదంతటికీ కారణం కావాలంటే ఈ సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, మరి ధరల పెరుగుదల కావచ్చు, ఇవన్నిటికీ మనం చాలా మరి దృష్టిలో పెట్టుకొని ఇబ్బందులు పడతా ఉన్నాం. అయితే ఒక్కటే సోదరులారా నేను మనవి చేస్తూ ఉన్నా, మరి గతంలో చాలా సందర్భాల్లో మన ఆర్టిస్టులు వివిధ పనులకు వెళ్ళిన సమయంలో మరి వాళ్ళు అక్కడ పనులు చేసుకుంటూ ప్రమాదాల బారిన పడి మరి మరణించిన సందర్భం, ఆ మరణించిన వారి కుటుంబాలు రోడ్డు మీద పడి కొట్టుమిట్టుకున్నటువంటి పరిస్థితులు, మరి అదేవిధంగా ప్రమాదంలో గాయపడి కూడా నిస్సాయమైనటువంటి పరిస్థితులు ఇవాళ మనం చూస్తా ఉన్నాం. చాలా మంది మనం ఏం చేస్తున్నామంటే మరణం మనం కొంత పేరు చేసుకొని మానవత దృక్పథంతో కుటుంబాలను ఎంతో కొంత మేరకు మనం సాయం చేస్తున్నాం తప్ప ప్రభుత్వం ద్వారా ఎలాంటి మరి ఆర్థిక సాయం కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి మనకు ఏవైతే ఉన్నాయో రాకుండా కనీసం సమాజంలో ఆర్టిస్టులు గుర్తింపు లేకునేటువంటి పరిస్థితి అభద్రతా భావంతో మనం జీవిస్తున్నాం. మరి ఈ పరిస్థితి ఎన్ని రోజులు ఇంకా మనం ఎందుకు ఇంకా పడతాయి? సమాజంలో మనకి భూమి మీద పుట్టినామంటే ఖచ్చితంగా మనం స్వేచ్ఛగా సమానత్వంగా మరి అభివృద్ధి చెంది బతికేటటువంటి హక్కు మనకు ఉంది. మరి హక్కును ఎవరు రాస్తున్నారు? ఎవరు మన ప్రశ్నలను దోపిడీ చేస్తున్నారు? ఎందుకు మనం ఈ అసమానతల మధ్య జీవించాలి? ఎందుకు మనకి వివక్ష? దీనికి అంతటికి కారణం మనం ఏదైతే మరి చూస్తూ ఉంటే మన ఐక్యమత్యం కాకపోతే, మన యూనిటీ కాకపోతే, మనం తిరగబడకపోతే, మనం పోరాడకపోతే ఖచ్చితంగా మన భావితరాలకు
చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది అందరూ కూడా గమనించాల్సినటువంటి అవకాశం ఉంది. దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాలి. మరి అందరినీ సమయంలో చేసి మనకున్నటువంటి వివక్ష, మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు, దుర్భరమైనటువంటి జీవితాలను మరి గడుపుతున్నాం అంటే అది తప్పెవరితో కాదు, మన నిస్సాయత, మన అసమర్థత, మనము ఐక్యంగా లేకపోవడం, మన ఎదురు తిరగకపోవడం, దీంతో మనం ఇవాళ ఈ పరిస్థితులు ఉన్నామంటే చాలా బాధపడాల్సినటువంటి పరిస్థితి. ఒకసారి మీరు అర్థం చేసుకుంటే, మనం ఒకసారి పనికి పోతే మన మీద ఎవడో ఆధిపత్యం ఎంతో కొంత ఇచ్చేసి, మనల్ని ఎంతో కొంత ఇచ్చేసి నీ పని అయిపోయింది పోరాపాలన్నటువంటి పరిస్థితి. అంటే ఈ సమాజంలో ఒకప్పుడు ఉన్నటువంటి ఆర్టిస్ట్కి ఉన్నటువంటి విలువ రాను 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 దిగజారిపోతున్నాం. రాను రాను మనం అసలు ఉన్నామా లేవా అనే పరిస్థితి సమాజంలో. మనకంటే తక్కువ వాళ్ళు మనం చూస్తా ఉన్నాం. సమయ కార్మికులకు కూడా గత ప్రభుత్వంలో మన జీతాలు పెంచి ప్రభుత్వం వాళ్ళను అదే ప్రగతి భవన్లో వాళ్ళు కూర్చోబెట్టి, మరి కేసీఆర్ గారు అప్పుడున్న ముఖ్యమంత్రి ఉన్న సమయంలో వారిని ఇలా ప్రగతి భవన్లో కూర్చోబెట్టి భోజనాలు పెట్టి వారిని మరి మీకు ఏం కావాలని అడిగి వారికి ఎంతో కొంత చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. సమయ కార్మికులు మున్సిపాలిటీలో కావచ్చు, గ్రామ పంచాయతీలో కావచ్చు. మరి మనం కూడా కష్టపడతలేమా? మనం చేస్తున్నాం కదా, మరి మనం ఎవరి కోసం చేస్తున్నాం? మనం బతకడానికి అయితే మనం చేస్తాం కదా, సమాజం కోసం కూడా బతుకుతున్నాం మనం. అది ప్రభుత్వాలు గుర్తించాలి. ఎప్పుడైతే తెలంగాణ పోరాటంలో 2001లో మొదలైనటువంటి తెలంగాణ పోరాటం, ఆ పోరాటంలో మరి అందరూ సకల జన సమయంలో మరి పాల్గొని మరి తెలంగాణ సాధించే దిశగా ఉద్యమాలు చేస్తే, మరి ఆ సందర్భంలో మరి మనం కూడా స్వచ్ఛందంగా పోరాడినటువంటి సందర్భం, మనకు ఎవరికైతే తెలంగాణ కావాలని ఆకాంక్షతో పోరాడిన వారితో పాటు మనం కూడా పోరాడి, మరి కళాకారులు అంటే వివిధ రంగాల్లో ఉన్నటువంటి కళాకారులు, ఇవాళ కొంతమంది మన దాంట్లో కూడా ఉన్నారు కళాకారులు. గజకట్టి పాట ఎగిరిన వాళ్ళు, గొంతెత్తి పాట పాడిన కళాకారులు, వివిధ రంగాల్లో ఉన్నటువంటి కళాకారులను మరి వాళ్ళు సకల జన సమయంలో వాళ్ళు కూడా పాల్గొంటే, మరి మనం కూడా ఆ రోజుల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనే ప్రభుత్వ కార్యాలయాల మీద బోర్డులు ఉంటే ఆంధ్రప్రదేశ్ అనేది చెరిపేసి తెలంగాణ జై తెలంగాణ, తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి మనం అప్పుడు ఆ రోజుల్లో మనం బోర్డు మరి రాసినటువంటి పరిస్థితులు. మరి ఆ రోజు నేను స్వయంగా నేనే ఆ రోజు జై తెలంగాణ అని రాస్తే పోలీసులు నన్ను తీసుకుపోయి నాకు కేసులు పెట్టి నాకు కనీసం 2 సంవత్సరాల పాటు నన్ను ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం. నువ్వు కళాకారులు ఆర్టిస్టులు కదా, నువ్వు తెలంగాణలో పనిచేస్తున్నావు, అది రాయాలి, అది తప్పు, అది విరుద్ధం అని చెప్పి నన్ను లేనిపోయి కేసులు వేసి నన్ను కనీసం సంవత్సరం పాటు నాకు ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి. ఇటువంటి సందర్భాలు ఎదుర్కొన్నాం. ఎవరి కోసం ఎదుర్కొన్నాం? నాకు తెలంగాణ కావాలి, ఆ తెలంగాణలో తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం ద్వారా నా ఆర్టిస్టులకు ఎంతో కొంత న్యాయం జరగాలి, అందుకని తెలంగాణ కోసం పోరాడుతున్నా అని చెప్పి నేను సవాళ్ళ నిలబడి, మరి ఎవరికి కూడా డిఎస్పీ వచ్చాను భయపడలేదు. నా మీద ఎస్పీ కూడా పీడీ కేసు పెడతా అంటే కూడా నేను భయపడకుండా జై తెలంగాణ ఇవ్వాలన్నటువంటి సందర్భం. అంటే నేను ఒక్కనే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో మన ఆర్టిస్టులు అంతా కూడా తెలంగాణ కోసం స్వచ్ఛందంగా మరి ఆకలిని భరించుకుంటూ నిద్రాలు మాని తెలంగాణలో మరి ఆ రోజు తెలంగాణ పోరాటంలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. మరి ఈ రోజు మనం ఏం చేస్తున్నాం? తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 10 సంవత్సరాలు అయింది. ఆ 10 సంవత్సరాల్లో మరి ప్రభుత్వం ఆ రోజు కేసీఆర్ గారు మరి స్పందించకుండా వివిధ రంగాల్లో ఉన్నటువంటి మరి కళాకారులకు మరి వాళ్ళకి ఎంతో కొంత సహాయంగా అండగా ఉండి, మరి అదే సాంస్కృతిక శాఖలో మరి వారికి ఉపాధి ఉద్యోగాలు కల్పిస్తే, మరి మనం పోరాడడం తెలంగాణ కోసం మరి మనకి ఏమి ఇచ్చిందని చెప్పి నేను సందర్భంగా అడుగుతున్నా. మరి ఇప్పుడు ఇంకా చూసుకుంటున్నామా? ఇంకా కూడా మనం వేచి చూద్దామా? గత 10 సంవత్సరాలు కూడా మనం వేచి చూసినాం, న్యాయం జరుగుతుందని కాలేదు, రాలేదు. పోరాడే వాళ్ళు కూడా మనకు కనిపించలేదు. తెలంగాణ కోసం ఎవరు వచ్చారండి? ఎవరు నచ్చిరా? ఆర్టిస్టుల కోసం నేను చేస్తాను, ఎవరు నచ్చిరా? ఇంకా నచ్చినట్టు మనం విడిచిపెట్టండి. ఎవరైనా తెలంగాణ కోసం ఇది చేద్దాం, మన హక్కుల కోసం మనం పోరాడదాం, మన ఆర్టిస్టులకి ఇంతమంది ఉన్నారు, మన కుటుంబం రోడ్డు మీద పడుతుంది అని ముందుకు వచ్చారైనా మాట్లాడిరా? ఎవరు కూడా మాట్లాడిన సందర్భాలు లేవు. నేను అందుకే ఎవరు ప్రయత్నం చేస్తున్నా. గతంలో 10 సంవత్సరాలు మనం ఏం సాధించకపోయినప్పటికీ మరి రాబోయే రోజుల్లో కూడా మరి చూస్తా ఉంటే ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. మరి ఎప్పుడైనా ఏదైనా మనకి
మరి ఆశతోటి మరి ఈ యొక్క సంకల్పాన్ని మరి తీసుకొని జిల్లాల పర్యటన అనేది మొదలు పెట్టడం జరిగింది. ఈ యొక్క జిల్లాల పర్యటనలో మరి అన్ని జిల్లాలకు కూడా అందరూ ఆర్టిస్టులు కూడా మరి స్వచ్ఛందంగా సమావేశాల్లో పాల్గొంటూ మరి ముందుకొచ్చి మేము మీకు ఉన్నాం, మీరు మా కోసం పోరాటం చేయండి, సిద్ధంగా ఉండండి, మరి మేము మీకు తోడుగా ఉంటాం, మీకు అండగా ఉంటామని మాకు భరోసా ఇస్తూ మాకు అండగా నిలబడుతున్నందుకు మీకు అందరికీ కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. చాలా మటుకు ఇంకా చాలా జిల్లాలు తిరగవలసి ఉంది. ఇవాళ చూసినాం, నిర్మల్ నుంచి మొదలుకుంటే నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఈరోజు చూస్తే ఈ యొక్క మొదటి పర్యటన, ఈ యొక్క మొదటి విడత మరి కళాయాత్ర ఈ జగిత్యాలతో మరి ముగింపు పలుకుతున్నాం. మరి రాబో రోజుల్లో ఒక గొప్ప సంకల్పాన్ని ఏర్పాటు చేసుకొని ఒక గొప్ప ఆలోచనతోటి ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నేను ఒకటి మనం చేస్తూ ఉన్నా, రాబోయే రోజుల్లో చిత్రకళాకారుల అభివృద్ధి కోసం ఒక చిత్రకళాకారుల ఒక న్యాయమైనటువంటి కోరికలను నెరవేర్చడానికి మరి ఒక గొప్ప శకానికి నాంది పలకబోతున్నాం. మరి అదేవిధంగా నూతన అధ్యాయానికి మరి చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని లిఖించబోతున్నాం. ఎందుకంటే చాలా సందర్భాలు మనం చూస్తున్నాం. ఇలా ఈ జెండా ఉంది, ఈ కండువా ఉంది, మనకు జెండా ఉంది. మరి అన్ని మనము చేయాలంటే మరి మనం అట్టిగానే సాహసికంగా మరి ప్రభుత్వాన్ని నివేదనకు మన ప్రభుత్వంపై మనం పోరాటం చేయాలంటే మనకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కావాలి, మనకు ఆత్మగౌరవం ఉండాలి. మనం అందరం ఐక్యంగా ఉండి మనం ముందుకు సాగితే మరి మనం ఏదైనా సాధించగలుగుతాం అనేటువంటి ఆలోచనతోటి మరి ఆ రోజు మనకు జెండా కావాలని చెప్పి నిర్మల్లో కూడా మన ఆత్మగౌరవ జెండాను కూడా ఎగిరేసినాం. మరి అదే రోజున ఈ కండువాను కూడా మెడల్ వేసుకుంటే ఈ జెండాకు కండువాకు నేను చెప్తాను మీకు ప్రత్యేకత. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలకు జెండాలు ఉన్నాయి, అన్ని సంఘాలకు జెండాలు ఉన్నాయి, అన్ని వర్గాలకు జెండాలు కండువాలు ఉన్నాయి. మనం ఆర్టిస్టులుగా ఉన్న సమాజంలో మరి మనకు కూడా జెండా ఉండాలి, మనకు కూడా ఒక కండువా ఉండాలి. సమాజంలో మనం కూడా సమానత్వంగా గుర్తింపబడాలి. మనకు స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో మనం జీవించాలి, ఆత్మగౌరవంతో జీవించాలి, అసమానతల మధ్య నలిగిపోకుండా గౌరవంగా బతకాలనేటువంటి ఒక సంకల్పంతో మరి జెండాలు ఎగరవేసి మరి కండువాలు కూడా తీసుకున్నాం. మరి ఆ జెండా అనేది మన తలని కిందికి చేయకుండా మరి మన ఆత్మగౌరవం పెంపొందించే విధంగా మరి తలెత్తుకొని జీవించే విధంగా జెండా ఉంటుంది కాబట్టి ఆ జెండాను ఎగరేసినాం. మరి ఇక కండువకపోతే ఈ కండువ అనేది మన ఆత్మగౌరవాన్ని పెంచుతుంది, సమాజంలో మనకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంటుంది. కాబట్టి ఈ కండువాలను కూడా మనం మరి రూపకల్పన చేసి ఆ రోజు నిర్మల ఆవిష్కరణ చేయడం జరిగింది. అంటే ఏదైనా చేయాలంటే భవిష్యత్ తరాల కోసం, మన బతుకే బాధ కోసం మరి అన్ని ఆలోచించి ఈ యొక్క నిర్ణయాలు తీసుకున్నాం. మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకొన్ని జిల్లాల పర్యటన చేయాల్సింది. ఆ జిల్లాల పర్యటన భాగంగా కూడా మరి మంచి స్పందనతోటి అందరిని ఐక్యం చేస్తూ అందరం సహాయకం చేస్తూ మనకు రావాల్సినటువంటి మరి ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ కూడా మరి కరపత్రంలో పొందుపరుచుకున్నాం. మరి మనకు కావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో మొదటిగా ఒక ప్రధాన డిమాండ్ మనం ఎన్నుకున్నాం. ఆ ప్రధాన డిమాండ్ ఏంటంటే ఆర్టిస్టులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఆ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి మన సంక్షేమానికి బడ్జెట్లో 1000 కోట్ల రూపాయలు కూడా మన సంక్షేమానికి కేటాయించాలని డిమాండ్ పెట్టుకున్నాం. అది ప్రధాన ఎజెండాగా మనం పెట్టుకున్నాం. దాన్ని ఖచ్చితంగా సాధించి తీద్దామని చెప్పేసి మీ అందరి అన్నదానాలతో మీరు అందరి బలం ఇచ్చినటువంటి బలంతో ఖచ్చితంగా సాధిస్తామని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ యొక్క కళాయాత్ర కూడా జరపడానికి ఈ వర్షాకాల సమయంలో దానికి ఒక కారణం కూడా ఉంది. నిన్న 23 తారీఖు నుంచే మన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైంది. ఈ అసెంబ్లీ సమావేశాలు మనం యాత్ర ప్రారంభం చేసుకొని
మరి పోతా ఉంటే మరి ప్రభుత్వానికి కూడా కొంత సమాచారం అందుతుంది. ఆ సమాచారం ద్వారా తెలంగాణ చిత్రకారులు కూడా ఉన్నారు. మరి గత ప్రభుత్వం కూడా గుర్తించలేదు కాబట్టి మనమైనా గుర్తించామనేటటువంటి ఒక ఆలోచన మరి మన ముఖ్యమంత్రి గారికి మరి కనీసం ఒక మెసేజ్ అయితే కొట్టాలనే ఉద్దేశంతో మరి యొక్క కళయాత్రను మరి చేపట్టడం జరిగింది. ఇదన్నీ దృష్టిలో పెట్టుకొని మనం పనిచేసుకుంటూ అవుతున్నాం. ఇంకా రెండో విషయంలో నేను చెప్తా ఉన్నా, ఉపాధి కోల్పోయినాం, బతికే పరిస్థితి లేదు. వర్షాకాలం కూడా ఎలాంటి పనులు ఉండవు. ఆర్టిస్టులకు చాలా దుర్భరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటాం. కాబట్టి ఉపాధి కోల్పోయినటువంటి ఆర్టిస్టులకు ప్రతి నెల మరి జీవన వృత్తి కింద 5,000 రూపాయలు కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్లు పెట్టుకున్నాం. అన్నగారు అడిగే భారతంగా అడిగే ముందు రేపు ఆర్టిస్టులకు వారికి ఉన్నటువంటి అర్హతలు బట్టి మరి వారికి ఉన్నటువంటి అర్హతలను బట్టి మరి వారికి ఏదైనా వస్తే ఇస్తారు. కానీ మరి అనారోగ్యం ఎవరైతే బిఎఫ్ఏ ఎంఏ చేసిన వాళ్ళకంటే కూడా చాలా మంది ఆర్టిస్టులు గొప్పగా మరి పనులు చేసుకుంటూ పోతారు. మరి వారికి రేపు ప్రభుత్వం ద్వారా ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయని అడిగారు. ఖచ్చితంగా వస్తాయన్నా. ఆర్టిస్టులు అంటే అందరికీ సమానం జరుగుతుంది. కొంతమందికి ఎక్కువ కావచ్చు, కొంతమందికి తక్కువ కావచ్చు. నేనేమంటున్నా అంటే మనకి ఇచ్చినటువంటి లోన్స్ కావచ్చు, మా సంక్షేమానికి సంబంధించినటువంటి ఏవైతే వస్తాయో ఒక ఆర్టిస్ట్ డిగ్రీ చేసి ఉంటాడు. ఆ అర్హతను బట్టి అతనికి ఏదన్నా ఉపాధి దొరుకుతుంది. ఏమైనా కేటాయింపు వస్తే ప్రభుత్వ ఉద్యోగంలో స్థానం ఉంటుంది, అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎవరు ఏ ఆర్టిస్ట్ కూడా కనీసం మినిమం 10th అయితే చదువుకుని ఉంటాడు. ఆ 10th చదువుకున్నటువంటి ఆర్టిస్టుకు కనీసం ప్రభుత్వాల ద్వారా ఒక సబ్సిడీ లోన్ రాదా, ఒక 2 లక్షల సబ్సిడీ లోన్ రాదా, నాకు బతుకు రాదా అంటే ఇటువంటి కార్యక్రమం అనేది నేను పెట్టుకున్నాం. ఖచ్చితంగా అందరికీ న్యాయం జరుగుతుంది. ఆ న్యాయం జరిగే దిశ కూడా ప్రయత్నాలు కూడా చేస్తామని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఇంకో విషయం కూడా మరి బాబన్న గారు ఒక విషయం ప్రతిపాదించారు. అదేంటంటే ఆర్టీఐ డిపార్ట్మెంట్, రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, ఆర్టీఐ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వము మనం ఇంతకుముందు నంబర్ ప్లేట్ రాసేవాళ్ళం, రేడియోతో నంబర్ ప్లేట్స్ రాసేవాళ్ళం. రేడియో వాళ్ళు కూడా రేడియో కావచ్చు, మా ఆర్టిస్టులు అందరం కూడా ప్రతి షాప్లో కూడా రేడియోతో పాటు ఆత్మ వర్క్ చేస్తాం షాప్ ఉన్న వాళ్ళకు. కానీ ఇవాళ నంబర్ ప్లేట్లు మన చేతులకి వెళ్ళిపోయింది. ఇవాళ వెహికల్స్, కార్లు కావచ్చు, మోటార్ సైకిల్ కావచ్చు, ఇతర వాహనాలు కావచ్చు, అవి అన్ని కూడా ఆర్టీఐ ద్వారానే, ప్రభుత్వం ద్వారానే ప్రింటెడ్ డిజిటల్ ప్లేట్స్ వస్తున్నాయి. అవి కూడా దాన్ని కూడా తీసేసి డైరెక్ట్ మనకు మరి ఆర్టిస్టులకి ఇవ్వాలని చెప్పి బాబన్న గారు కూడా అడిగారు. దాని మీద కూడా మనం పోరాటం చేసి సాధించుకున్నామని చెప్పి నేను తెలియజేస్తాను. అది పరిగణలో తీసుకోవాల్సినటువంటి అంశం. ఖచ్చితంగా దాని మీద కూడా ఎజెండాలో పెట్టుకొని పోరాడతాం. మరి ఇంకో విషయం నేను చెప్తా ఉన్నా, కాంట్రాక్ట్ విధానం ఉంది. కాంట్రాక్ట్ విధానంలో మరి ఎక్కడ హైదరాబాద్ కావచ్చు, ఇతర ప్రాంతాలు కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది హైదరాబాద్ మీద కన్నేసి మరి ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి, తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలో ఉన్న మరి ఏదైతే ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళు పుట్టబడుతున్నారు. మనల్ని ఫస్ట్ నుంచే ఫస్ట్ ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. మన మీద ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు, హాస్పిటల్లో కావచ్చు, పంచాయతీ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే జిల్లా పరిషత్ కావచ్చు, మరి ప్రభుత్వ కార్యాలయాల్లో కేటాయించినటువంటి పెయింటింగ్ సంబంధించినటువంటి ఏదైతే ప్రతి పని ఉందో మరి దానికి కొన్ని కేటాయింపులు వస్తాయి, కొంత బడ్జెట్ కూడా కేటాయిస్తారు పెయింటింగ్ సంబంధించి. దానికి కాంట్రాక్టర్ ఎవరు వస్తాడు? ఒక ఎగ్జాంపుల్ చెప్తా. జగిత్యాల జిల్లానే ఉంది. ఈ జగిత్యాల జిల్లాకి వస్తాడు. జగిత్యాల జిల్లాకు ఒక 2 కోట్ల 3 కోట్ల వర్క్ వస్తుంది. దానికి ఒక కాంట్రాక్టర్ ఉంటాడు. కాంట్రాక్టర్ ఏం చేస్తారు, కొంతమందిని తీసుకొని నాకు పలానా కార్యాలయంలో కొంత పని ఉన్నది, పలానా ఏరియాకి ఇంత పని చేయాలి, లక్షలకి ఇంత స్క్వేర్ ఫీట్ వచ్చిందని అంటారు. మనం ఏం చేస్తామంటే సరే చేస్తాం, మనకు పని లేదు కదా, ఎంత వచ్చినా మంచిది అని మనం చేస్తాం. కానీ మనకు రావాల్సినటువంటి ఏదైతే ఉంటుందో డబ్బులు మనం ఎంతైతే తీసుకుంటాం, ఎంత పనికి అంటే సమాన పనికి సమాన వేతనం అనే విధంగా మనం చేయవలసినటువంటి పనికి సమానంగా వేతనం రావాలి. కానీ వాడు మన మీద పెత్తనం చెలాయిస్తూ, మన మీద ఆధిపత్యం చెలాయిస్తూ మనకి ఎంతో మంది ఇచ్చేసి మన మీద పెట్టుబడి పెట్టి వాడు బిల్ చేసుకొని పోతాడు. మనము శ్రమదగుడికి గురవుతాం. వాడేమో మన మీద డబ్బులు సంపాదించుకుంటాం. అది జరగదని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఏదైతే జిల్లాలో మన
జిల్లాల వారీగా కేటాయించినటువంటి బడ్జెట్ ఏదైతే పెయింటింగ్ సంబంధించినటువంటి బడ్జెట్ ఉంటుందో దానికి నేరుగా ఆఫీసులోనే పని ఇవ్వాలి, పని మనదే, వచ్చినటువంటి ఫలితం కూడా మనదే అని చెప్పేసి నేను సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. ఆఫీసులో కూడా నేను ప్రయత్నం చేస్తున్నా. అన్ని కార్యాలయాలకు ముగింపు సందర్భంగా అందరూ కూడా పిలుపునిస్తాం. ప్రభుత్వ కార్యాలయాలకు మీకు ఒక లెటర్ కార్డు పెడతాం, ఒక మ్యాటర్ కూడా పెడతాం. మీరు ఎప్పుడైతే మేము చెప్తామో ఆ రోజు కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి కలెక్టర్ గారికి ఒక మెమోరాండం కూడా సమర్పించాలని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. అలా అక్కడ చేస్తా ఉంటే అంటే ప్రభుత్వం మెసేజ్ పోతే మనకు కొంత న్యాయం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి పద్ధతులు చాలా కొనసాగుతున్నాయి. మన మీద చాలా మంది మరి రాబందులాగా మనల్ని వాడుకొని మన పుట్టగొట్టి వారు అప్పుడు డెవలప్ అవుతున్నారు. కాబట్టి ఇవాళ నేను అనుకుంటున్నా పని మనమే పనికి తగ్గ ఫలితం కూడా మనకి రావాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే ఇంకో విషయం చెప్తా. కార్పొరేట్ స్థాయిలో వైద్యం కానీ విద్య కానీ మనం ఉచితంగా ఇవ్వాలి. ఇవాళ మనం ఒకటే చెప్తున్నాం, ఎక్కడికి పోయినా మన పిల్లల్ని చదివించాలన్నా ఏ కార్పొరేట్ స్కూల్కి పోయినా ఏ కాలేజీకి పోయినా అడ్డగోలు ఫీజులు, అడ్డగోలు వసూలు అవి జరుగుతున్నాయి. మరి మనము ఆ కార్పొరేట్ స్థాయి చదివించే పరిస్థితుల్లో ఉన్నామా? వేల రూపాయలు మనం కట్టే పరిస్థితిలో ఉన్నామా? లేదు. కాబట్టి మనం ప్రత్యేకించి అది కూడా కార్పొరేట్ విద్య, కార్పొరేట్ వైద్యంలో కూడా మనకు ఉచితంగా అందించాలని కూడా ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇంకొకటి, ఏదైతే డ్రాయింగ్ టీచర్లు గత 10 సంవత్సరాలుగా మరి వాళ్ళు కాంట్రాక్ట్ విధానంలో మరి పనిచేస్తూ ఉన్నారో వారిని కూడా రెగ్యులరైజ్ చేయాలి. మరి నూతనంగా నోటిఫికేషన్ జారీ చేసి మరి ఉన్నటువంటి అర్హులైనటువంటి డ్రాయింగ్ టీచర్లను మరి కొత్త పోస్టుగా భర్తీ చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి. ఆ అంశాలను కూడా అన్ని క్రోడీకరించి మరి ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ వినతి పత్రం కూడా మిగిలినటువంటి ఏవైతే జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలలో పర్యటించి అందరినీ కూడా సమాయత్తం చేసి మరి హైదరాబాద్లో కూడా ఒక పెద్ద మొత్తంలో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశం ద్వారానే మరి ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఎవరైతే ముఖ్యమంత్రి గారు వస్తారా, ఉప ముఖ్యమంత్రి గారు వస్తారా, లేకపోతే ప్రభుత్వం ద్వారా మంత్రులు వస్తారా, ఆ మంత్రులు వాళ్ళని మనం ఆహ్వానించుకొని మరి అందరి సమక్షంలోనే మనకు ఉన్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ను మరి మనం తీసుకొని ఒక వినతి పత్రాన్ని కూడా ప్రభుత్వానికి అందరి సమక్షంలోనే అందజేస్తున్నామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తున్నా. ఇంకో విషయం చెప్తాను. ఈ విచిత్రమైనటువంటి సంఘటన తెలంగాణ ఏర్పడ్డది. తెలంగాణ తల్లి వచ్చింది. తెలంగాణ రాకముందు తెలుగు తల్లి ఉండే, తెలుగు తల్లి పోయింది, తెలంగాణ తల్లి వచ్చింది. అర్థమైందా మీకు? తెలుగు తల్లి పోయింది, తెలంగాణ తల్లి వచ్చింది. కేసీఆర్ గారు ఏం చేశారు? ఊర్లలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసి చేతిలో బతుకమ్మలు పెట్టేది, మెడకు పూల దండేసి దండాలు పెట్టుకుంటూ పోతారు. ఇవాళ మనం వ్యవస్థలో ఉన్నాం, సమాజంలో ఉన్నాం, సమానత్వం కోసం పోరాడుతున్నాం, పస్తులుంటున్నాం, రెక్కల కష్టాలు నమ్ముకున్నాం, పరంచలు ఎక్కుతున్నాం, పడుతున్నాం, గాయాల పాలవుతున్నాం, ఆత్మగౌరవానికి గురవుతున్నాం, వివక్షకు గురవుతున్నాం, ఆత్మగౌరవం దెబ్బతిరిపోతున్నది. మందులు ఇచ్చేవాళ్ళు లేడు, పరకలు ఇచ్చేవాళ్ళు లేడు, ఆసుపత్రికి పోతే డబ్బులు ఖర్చు అవుతున్నాయి, ఆదుకునే వాళ్ళు లేడు. నేను ఒకటి మనం చేస్తా ఉన్నా, ఈ యొక్క పోరాటం ఉధృతం చేసి రేపు రాబోయే రోజుల్లో మనకంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తింపు రావాలంటే, మనకంటే ప్రత్యేకమైనటువంటి సమాజంలో ఒక ప్రత్యేక స్థానం ఉండాలంటే హైదరాబాద్ నడిగొడ్డున కళామ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నాం. అది ఎక్కడంటే హైదరాబాద్ నడిగొడ్డున డాక్యుమెంట్ మీద కూడా కళామ తల్లి ముత్తుబిడ్డల్ని ఒక చేతిలో బ్రష్లు, ఇంకో చేతిలో పెయింట్ అప్ప, ఈ రెండు ఉంటాయి. అది ఖచ్చితంగా హైదరాబాద్లో పెడతాం. ఈ జిల్లాలో తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో కూడా మరి కళామ తల్లిని మనం విగ్రహాలు ఏర్పాటు చేస్తాం. ఆ తల్లిని పూజించుకుంటాం. ఆ ఎప్పుడైతే విగ్రహం ఏర్పాటు చేస్తామో అదే రోజు మనకు జెండా పండుగ కూడా చేస్తామని చెప్పి సందర్భంగా మనం చెప్తాం. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అది ఒకటే చెప్తున్నా,
రేపు మనం ఇచ్చినటువంటి నివేదిక, మనం ఇచ్చినటువంటి ఏదైతే వినతి పత్రం ఉంటుందో దాన్ని కూడా ప్రభుత్వానికి ఒక డెడ్లైన్ పెడతాం. ప్రభుత్వం కూడా స్పందించాలి. స్కాలర్గా స్పందించి మనకి చేసిందా ఓకే, చేయలేదా రేపు రేవంత్ రెడ్డి ఇంటి మీద ఆయన ధర్మం కూడా రేపు కూర్చుంటా ఇది చేయాలని చెప్తా. రేవంత్ రెడ్డి నాకు కొత్త కాదు, నాకు పాతోడే. ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి నేను పోయి అక్కడ కూర్చుంటా. నా ఆర్టిస్టులు ఎలా అనుమతిస్తున్నారు ఆటలతోటి దుర్భరమైన జీవితాలుగా వస్తారు. నన్ను సంపేస్తావా బతికేస్తావా నేను నచ్చింది ముందర కూర్చున్నా ఏం చేస్తావో చేయాలని అని చెప్పి నేను అడుగుతా. ఖచ్చితంగా పోరాడదామని చెప్పి మీకోసం నేను ఖచ్చితంగా మాటిస్తున్నా. మీరు ఎలాంటి సందేహాలు కూడా ఆలోచిస్తున్నా. ఒకవేళ అట్లా లేకపోతే అక్కడ నా ప్రాణాలు కూడా వదిలేసినటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నా. మీకోసం మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. మీరు బలపీతం కావాలి. రాబోయే రోజుల్లో కూడా కంకణబద్ధులై పోరాటం సిద్ధం కావాలి, యుద్ధానికి సిద్ధం కావాలని చెప్పి నేను మనవి చేసుకుంటూ మరి చాలా సమయం చాలా అయింది కాబట్టి మరి ఇంకా చాలా మాట్లాడవలసి ఉంది. దయచేసి అందరూ కూడా మరి ఇంత సమయాన్ని కేటాయించి మరి సభను విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున మరి నమస్కారం తెలియజేసుకుంటూ నేను సెలవు అందరి అభిప్రాయ సేకరణలో భాగంగా మేము ఏదైతే అనుకోని జిల్లాల పర్యటన ప్రారంభించుకున్న వెంటనే స్వచ్ఛందంగా మరి డబ్బుల గురించి చింతిస్తున్న సమయంలో మేము అడగక ముందే స్వచ్ఛందంగా విరాళాలు ప్రకటించిన మన ఆర్టిస్టుల గొప్ప ఆర్టిస్టులు అందరూ వారి పేర్లను ఒక మొట్టమొదటి ఈ కార్యక్రమానికి నేను సైతం అంటూ 5,000 రూపాయలు సమర్పించారు. మాడిశెట్టి బాలకృష్ణ నిర్మల్. అదే రకంగా నిర్మల్ జిల్లాకు వెళ్ళినప్పుడు నిర్మల్ జిల్లా ఆర్టిస్టుల సంఘం నుంచి మరి ఆ రోజు ప్రోగ్రాం తర్వాత నిర్మల్ జిల్లా ఆర్టిస్టులు అందరూ ఐక్యంగా ఈ కార్యక్రమం చాలా ముందుకు వెళ్ళాలి, మరి ఆర్థికంగా మనం కూడా సపోర్ట్ చేద్దామని చెప్పేసి ఆ వెంటనే 5,000 రూపాయలు ప్రకటించారు. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆ రకంగా నిర్మల్ జిల్లా కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు. మళ్ళీ మూడవది తాళ్ళపల్లి రాజేశ్వర్ గారు మరి టీఎస్ఎస్ అధ్యక్షులు వారు కూడా స్వచ్ఛందంగా 5,000 రూపాయలు ప్రకటించారు. దాంతో పాటే పూర్తిగా 33 జిల్లాల పర్యటనలో కూడా తన సొంత మన తన రోజును త్యాగం చేస్తూ మాతో పాటు మన తెలుగులో వచ్చే గొప్ప సంకల్పంతో వస్తున్నాను. ధన్యవాదాలన్నా. అలాగే నామలోని గందేవ రామకృష్ణ అంటే నేను రామకృష్ణ ఆర్ట్స్ నేను నా ఎర్టీఆ బయట కూడా పెట్టేసిన అది నాకు ఆ రకమైన కళాసేవకు నాకు చాలా ఆనందంగా ఉంది. మరి దాంతోపాటు నేను కూడా 5,000 రూపాయలు చేసి సమర్పిస్తున్నా. అట్లనే గిరి ఆర్ట్స్ మంచిర్యాల అన్నగారు కూడా 5,000 రూపాయలు మన చిత్రకళ యాత్రలో సమర్పించారు. థ్యాంక్ యూ అన్న. అదే రకంగా మల్లేశ్వర గారు ముద్ర ఆర్ట్స్ మంచిర్యాల నుంచి 5,000 రూపాయలు చాలా ధన్యవాదాలు. అదే రకంగా వెంటనే స్పందించిన యాదవరావు హిందూ ఆర్ట్స్ సిద్దిపేట జిల్లా నుంచి 5,000 రూపాయలు. థ్యాంక్ యూ. సుజిత్ ఆర్ట్స్ ముట్నూరు నుండి తమ్ముడు చాలా యంగ్ అండ్ డైనమిక్. ఆదిలాబాద్ జిల్లాలో చాలా చోట్ల తన విజయ కేతనం ఉంటుంది, తన సంతకం ఉంటుంది, చాలా అద్భుతంగా వర్క్ చేస్తారు. వెంటనే స్పందించి 5,000 రూపాయలు సమర్పించారు. చాలా ప్రయత్నం. అక్కడే ఎం శేఖర్ ఆర్ట్స్ కిరణ్ గారు కుమ్రోని మాసిఫాబాద్ జిల్లా 5,000 రూపాయలు. అదే రకంగా అమర ఆర్ట్స్ ఖానాపూర్ నిర్మల్ జిల్లా 5,100 రూపాయలు సమర్పించారు. సమితికి చాలా ధన్యవాదాలు. అదేవిధంగా సత్యం ఆర్ట్స్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు అన్నగారు కూడా నేను సైతం అంటూ 5,000 రూపాయలు సమర్పించారు. మరి తర్వాత ఏదైతే మా సమితిలో భాగంగా మరి ఉన్న సహాయ కార్యదర్శిగా ఉన్న మా విశ్వతేజ ఆర్ట్స్ బాబాన్న గారు కూడా 5,000 రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. చాలా ధన్యవాదాలు. మరి అదేవిధంగా ఒక 4 పేర్లు ఉన్నాయి, చదువుతాను. రాజ్నాథ్ ఆర్ట్స్ అని చెప్పేసి గజ్వేలు మనకు అన్నగారు కూడా హైదరాబాద్ చాలా పరిచయం ఉన్నాయి. ఒక 100 నుంచి 200 మందిని హైదరాబాద్ నుంచి మన చిత్రకళ చైతన్య యాత్రలో వాళ్ళు కూడా పాల్గొంటారు. హైదరాబాద్ పెట్టి మీటింగ్ నేను కూడా మొత్తం ఏర్పాట్లు చేసుకుంటా అని చెప్పేసి కూడా మన సమితికి 5,000 రూపాయలు సమర్పించారు. థ్యాంక్ యూ. అలానే విజయ్ ఆర్ట్స్ జనాల నుంచి 2,500 రూపాయలు ఇచ్చారు. విజయన థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లానే రమేష్ ఆర్ట్స్ ఇంద్రవల్లి నుంచి 5,000 రూపాయలు మరి సమితికి చిత్రకళ పర్యటనకు సహకరించారు. అదే రకంగా సుదర్శన్ ఆర్ట్స్ గోదావరి గారు 2,000 రూపాయలు మరి పర్యటన కోసం క్రమవంతుగా ఆర్థిక అందించారు. అలాగే కళాశ్రీ ఆర్ట్స్ మంచిర్యాల నుండి 2,000 రూపాయలు. మరియు శ్రీను ఆర్ట్స్ తాళ్ళపేట నుంచి 2,000 రూపాయలు. అదే రకంగా ఎస్విఎస్ ఆర్ట్స్ శ్రీనివాస్ అన్న గారు కరీంనగర్ మరి 2,000 రూపాయలు. రవి ఆర్ట్స్ కాలేజ్ నగర్ కొమరవెల్లి ఆసిఫాబాద్ జిల్లా వారి నుంచి 1,000 రూపాయలు. మరి నగేష్ నక్షత్ర ఆర్ట్స్ మా కొమరవెల్లి ఆసిఫాబాద్ జిల్లా ఆన నుంచి 1,000 రూపాయలు. మరియు
కామారెడ్డి జిల్లా కళాకారులు మాకు అప్పటిదాకా ఎవరి పరిచయం కూడా లేదు. మేము పోయి దాన్ని మాట్లాడడం జరిగింది. అన్నగారు మీ ప్రయత్నం చాలా బాగుంది, మీ వెంట మేము ఉంటామన్నారు. మరి ఎంతో దూరం తిరుగుతున్నారు, వ్యయ ప్రయాసాలు కూర్చి మరి మీ దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో అని చెప్పేసి మేమేమో అడగలేదు, ఎవరిని కూడా అడగట్లేదు. వాళ్ళు స్వచ్ఛందంగానే వాళ్ళు 2000 రూపాయలు ప్రకటించిన కామారెడ్డి జిల్లా చాలా చాలా థ్యాంక్ యూ అన్న. మీరు ఇచ్చే ప్రోత్సాహం చాలా అద్భుతం. అలాగే ఉదయరాజు ఆర్ట్స్ గోదావరి నుంచి మరి 500 రూపాయలు చాలా మనస్ఫూర్తిగా ఇచ్చారు, థ్యాంక్ యూ. సంతోష్ ఆర్ట్స్ నిర్మల్ నుండి 500 రూపాయలు. అదేవిధంగా మరి చిట్ట చివరిగా మొన్నటి రోజు కరీంనగర్ జిల్లాకు వెళ్ళి కూడా మన యొక్క బాధలు అన్ని చెప్పుకున్న తరుణంలో వారందరూ కూడా సమితికి సైతం మేము సైతం అంటూ 2000 రూపాయలు ప్రకటించి చాలా అద్భుతంగా మొత్తం 80,000 చిన్న రూపాయలు, 1,00,000 రూపాయల ప్రోగ్రామ్ ఖర్చు అయిందని చెప్పేసి మా వాళ్ళు లెక్కేసుకున్నారు. బట్ చాలా చాలా గొప్ప సంకల్ప బలంతో ముందుకు తీసుకొచ్చిన మమ్మల్ని ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని చాలా ధైర్యాన్ని ఇచ్చింది, చాలా గొప్ప మనోధైర్యాన్ని కలిగించింది. అలాగే దీంతో పాటు తెలంగాణ జిల్లా పర్యటనలో భాగంగా మేము పూర్తి చేసుకున్న 9 జిల్లాలు చాలా అద్భుతమైన స్పందనతో ఈ యొక్క విజయ యాత్రను చాలా అద్భుతమైన ఒక సంకల్పాన్ని ఇచ్చి మాకు ఒక విశ్వాసాన్ని ఇచ్చినందుకు ప్రతి ఒక్క జిల్లా కళాకారులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తొలి దశ మాత్రమే ముగించబడింది. ఇంకొక 4 రోజుల్లో మళ్ళీ ఆర్థికంగా కొద్దిగా సన్నద్ధమై మరియు మిగతా జిల్లాలన్నింటినీ పర్యటించి అతి తక్కువ సమయంలో మీకు ఛాలెంజ్ ఇచ్చేసి కూడా చెప్తున్నాం. మేము బాగా నమ్మకంగా 2 నెలల సమయం కూడా పట్టకపోవచ్చు, వాతావరణ పరిస్థితులు కొద్దిగా క్లిష్టంగా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు కూడా చాలా క్లిష్టంగా ఉన్నాయి. ఈ రెండింటినీ బేరీజ్ వేసుకొని మిగతా జిల్లాలన్నింటినీ అతి త్వరలో పర్యటించి కళాకారులందరినీ ఒకే తాటి మీద తీసుకొచ్చి మనం ఒకటే గొంతుగా ప్రశ్నించి ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రతి ప్రయోజనాన్ని ప్రతి లాభాన్ని రేపటి రోజు చిత్రకళ వారసత్వాన్ని చిత్రకళ తల్లి కాళ్ళ ముందు వేద్దామని చెప్పేసి మేము సభాపూర్వకంగా తెలంగాణ సంక్షేమ సమితి తెలియజేస్తాము. దీనికి అందరి సహాయ సహకారాలు అవసరం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ పేరున. అలాగే చిత్రకారుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలి, చిత్రకారుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలి, చిత్రకారుల డిమాండ్లను. పిలవాలని అందరూ వచ్చినందుకు, మంచిగా ప్రోగ్రాము మంచిగా కండక్ట్ చేసినందుకు, ఓపికతో కూర్చున్నందుకు, చెప్పిన మాట సోని గారు అనుకున్నా ఏమనుకున్నా కానీ కూడా ఇదంతా మన కోసమే, వేరే వాళ్ళ కోసం కాదు, మన కోసం మనం చేసుకునే ప్రయత్నం, మన హక్కుల కోసం మనం సాధించుకునే ప్రయత్నం ఇది. అందరూ ఐక్యంగానే ఉండాలి. అంతేకాకుండా ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడం కానీ రేపు ముందు ఒక్కటే చిత్రకళ అనేది అందరికీ చెప్పకూడదు. ఒకటి మళ్ళీ మన తరానికి ముందు తరాల వాళ్ళకి ఒక శిష్యులు కూడా తయారు కావాలని నా ఆలోచన. మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలపగలరు. మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం మీ టీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు. సెల్ 9490739246.